ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందామండి. ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, కృపగల తండ్రి, దయగల దేవ, నీ ఘనమైన శ్రేష్టమైన అతి పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం మా ప్రభువా. మా తండ్రి, నీ ప్రేమ చేతను కృప చేతను ఈ లోకం వంటి మీ బిడ్డలైన మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని అనునిత్యం మీ దయగల హస్తముతో, మీ చాచిన చేతులతో మమ్మల్ని సంరక్షించుకుని అనునిత్యం మమ్మల్ని కాచి కాపాడి సంరక్షిస్తున్న విధానాన్ని బట్టి మరొకసారి వేవేల స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ తండ్రి, మరి ఆరాధన భాగంగా ముందుగా కీర్తన పాడుచుండగా కీర్తన పాటలను మీ యొక్క ఆత్మ సహాయాన్ని నడిపింపును మా అందరికి అనుగ్రహించి నడిపించమని చేరువచ్చిన ప్రతి ఒక్కరిని నాయన మరి జ్ఞాపకం చేసుకోండి మా ప్రభువా. ఇంకను రావాల్సిన వారు ఉన్నారు, వారందరూ త్వరితగతిన వారి పనులన్నీ ముగించుకుని సంతోషంతో మీ సన్నిధికి చేరడానికి వారిని తట్టి నడిపించమని మా ప్రభువా. మరి ఈరోజు తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని కూడా మీరే ముందుండి నడిపించమని సమస్తాన్ని మీ చేతులుగా అప్పగించుకుంటూ మీ ప్రార్థన చేర్చుకోమని యేసుక్రీస్తు ప్రార్థించి వేడుకున్నాం మా పరలోక తండ్రి, ఆమేన్. ఆరాధనలో భాగంగా ముందుగా కీర్తన పాడుకుని తండ్రి దేవుని స్తుతించుకుందామండి. కీర్తన పాడడానికి సిద్ధపడాలి. ముందుగా చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందామండి. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడదము. చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన పాడుకుందాం. కీర్తన పాడడానికి సహకరించాలి, రావాలి. చిన్న కీర్తన పుస్తకం నుంచి 3వ కీర్తన స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతం పాడదము. కీర్తన పాడడానికి సహకరించాలి ప్రతి ఒక్కరు కూడా. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. స్తుతులందు మా యెహోవా, స్తోత్రార్హుడా గణుడా. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. సర్వ జగతికి కర్తవు, సర్వ జనులకు తండ్రివి, సర్వ జ్ఞానము కలిగినట్టి సర్వశక్తి సంపన్నుడా. స్తుతి యాగము చేయుదము, స్తుతి గీతము పాడెదము. నిత్య జీవ ప్రదాతవు, నీతి కలిగిన రాజువు, నిత్య జీవము కలిగిన
దీర్ఘశాంతము కలిగినాటి న్యాయమూర్తివి నీవేగా. స్తుతియాగము చేయుదా గీతము పాడెదము. ఆత్మయై ప్రభవిల్లు వాడవు. ఆది అంతము లేని వాడవు. దివ్యకాంతులు కలిగినాటి తేజమూర్తివి నీవేగా. దివ్యకాంతులు కలిగినాటి తేజమూర్తివి నీవేగా. స్తుతియాగము చేయుదా గీతము పాడెదము. దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. హల్లెలూయా 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 హల్లెలూయా. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. పాపముతో నిండిన మమ్ము దీపము వంటి వాక్యమే. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి. కల్వరికి నడిపించి కలుషములను తొలగించి. మా హృదయము వెలిగించెను. ఓ మా హృదయము వెలిగించెను. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. పాల వంటి వాక్యము తేనె మధురము. పాల వంటి వాక్యము తేనె మధురము. వెండి బంగారముల వెలయంతైనాను. వెండి బంగారముల వెలయంతైనాను. తొలతూగవు నీ వాక్యముతో. ఓ తొలతూగవు నీ వాక్యముతో. దేవాని దివ్యవాక్యము ఇవిగా మాకు దొరికెను. నీ వాక్యము నీరైయుండె. మానవము తీర్చుచుండె. ఓ నీ వాక్యము నీరైయుండె. మానవము తీర్చుచుండె. ఆ నీరే మాకు పానము స్నానము
నీ మహిమను మాకియుమా. నీ మహిమను మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఈ విధముగా దొరికెను. అద్దము వలెదిద్దును మమ్ము, అగ్ని వలె కాల్చును చెరకును. అద్దము వలెదిద్దును మమ్ము, అగ్ని వలె కాల్చును చెరకును. నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ వాక్యము వివరించి మా లోటును సవరించి, నీ రూపము మాకియుమా. ఓ నీ రూపము మాకియుమా. దేవా నీ దివ్య వాక్యము ఈ విధముగా దొరికెను. హల్లెలూయా, 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 హల్లెలూయా. మూడోదిగా అదే చరిత్ర నుంచి 15వ కీర్తన పాడుతున్నాము. 7 10 ఏమని వర్ణించారు? ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. జీవదాతవు నా కంటి వెలుగువు, నా ఆత్మజ్యోతివి నా యేసు ప్రభువా. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. ఎనలేని భాగ్యము విడనాడి నీవు, కనరాని దూరము అరుదించినావు. దైవాని బాసి దాసుని నారి, దీనుడై జనించిన దేవుని స్తుతుడా. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. దూషింపబడియు దూషింపలేదు, శ్రమ పెట్టబడియు బెదిరించలేదు. సహించే శ్రమలను శాంతముతోని ప్రార్థించినావు. పావనమూర్తి, ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. ఎలాంటి శాంతము, ఎలాంటి ప్రేమ, భూలోకమంతయు గాలించి చూసిన కనరానివారు మానవ కోటిలో గణదేవని కన్న గంభీరచారిణి. ఏమని వర్ణింపను నిన్ను, ఏమని వర్ణింపను. నా జీవితం చివరిగా 63వ పాడుతున్నాము.
ప్రేమ యేసు ప్రేమ. ప్రేమ అందించలేనిది ధరణిలోని ప్రేమల
యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు కొలువలేనిది నిత్యము విడిని నాము విడికి అందించలేనిది. ఇంతవరకు ప్రత్యేక పాటని తండ్రి నేను స్థుతించుకున్నాను. ప్రత్యేక పాటని సాధించుకున్నాను. చేస్తున్నాను. ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయడం వారి పట్ల వాక్య భాగాన్ని ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయడం వాక్య పట్నం వాక్య భాగం యోహాను గారు పద్మాభిషేకంలో ఆయన ఖర్చులతో గురించి రాయబడినటువంటి ప్రకటన గ్రంథం నుంచి ఈ ఆరాధన కొరకు ఏర్పాటు చేయమని వాక్య పట్నం వాక్య భాగము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము మరి లేఖన భాగాన్ని చదివి వినిపించడానికి మరి సహోదరులు ఉపయోగం అవుతుంది. లేఖన భాగాన్ని చదివి వినిపిస్తాను. 22వ అధ్యాయం ప్రకటన గ్రంథము 1వ వచనం 18వ వచనం. ఈ గ్రంథములను ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చుతున్నది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన యెడల ఈ గ్రంథములో వ్రాయబడిన తెగుళ్ళు దేవుని వానికి కలుగజేయును. చాలు. లేఖన భాగాన్ని చదివించిన సహోదరులకు తెలియజేస్తాను. వాక్య భాగాన్ని తెలుసుకుంది. ఈ సమయాన్ని నాకు అందించినటువంటి తండ్రి దేవుడికి కుమారుడు యేసుక్రీస్తు పేరట మరి చేరి వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తానండి. దేవాదేవుడు మనల్ని ఎంతగానో ప్రేమించి దీవించి మరి దాదాపు 11 నెలలు ఆయన చాలా నెలలో రకరకాల భద్రపరుచుకుని మరి ఈ సంవత్సరాంత మరి 12వ నెలలో చివరాఖరి నెలలో అందరినీ ప్రవేశపెట్టి గత కాల దినాలన్నింటిలోనూ ఆయన మన ఎంతగానో సురక్షితంగా క్షేమంగా ఎలా అయితే కాచి కాపాడి సంరక్షించడం మరి సంవత్సరాన్ని ఆఖరి అభివృద్ధిగాను ఆయన ప్రాణాలు ఆయన కుటుంబాలు ఏది సో మారవలసింది మనమే. ఈ సంవత్సరాలు ఈ చివరి నెలలో కూడా ఆలోచించే, ఎందుకంటే సంవత్సరాలు వస్తానే ఉంటారు, రోజులు గడుస్తూనే ఉంటారు. ఆయన మారు మాటలు మారు ఆయన వాక్యము ఎన్నటికీ మారింది. మారవలసిన మనమే కనుక ఆలోచించే, ఎందుకంటే సంవత్సరాలు వస్తుంది, రోజులు గడుస్తుంది. సో మారవలసింది మనం చేంజ్ చేసుకోవాల్సింది మన ప్రవర్తన, మన నడవలిక, అవన్నీ మనం సరి చూసుకుంటూ ప్రభుత్వ మార్పులో నడవాలి. గడిచిన ప్రభుత్వంలో మనం ఏం చేసుకున్నాం ఒకసారి జ్ఞాపకం చేసుకున్నాం, అతను గుర్తున్నాము. అవును, చాలా చక్కటి విషయాన్ని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను పాటించడమే దేవుడు ప్రకటించడం కన్నా ఆయన ఆజ్ఞలు భారమైనవి కాదు. అంటే చాలా సింపుల్ ఆయన ఆజ్ఞలు, అవునా? భారమైనవి మన మీద లోపల ఆ భారం మీద మోపిన దాన్ని ఆయన తీసివేసాడు, ఆ దాడిని తీసేసాడు.
దాదాపు 613 ఆజ్ఞలు, వివిధమైన ఆజ్ఞలు ధర్మశాస్త్రంలో భారమైనటువంటి ఆ ధర్మశాస్త్రం అనే దానిని క్రీస్తు మరణం ద్వారా వెరగొట్టి దించి నూతన నిబంధన మనకి నిగ్రహించాడు. చాలా చక్కటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని ప్రేమ అవధులు లేనిది, షరతులు లేనిది అనంతమైన ప్రేమను మనం గ్రహించుకున్నాం. మనము ఆయన ఆయన ఆజ్ఞను కోరుకున్నట్టే దేవుని ప్రేమించడం, ఆయన ఆజ్ఞానుసారంగా నడిస్తే దేవుని ప్రేమించడం అని తెలియచేస్తూ భవిష్యత్తులో చక్కటి సందేశాన్ని కలిసిన ప్రభుత్వం మనం పడినాం. మరి ఎంతమంది వెళ్తారు భవిష్య గ్రంథం చదవగలిగారు? చక్కగా ఆనాటి ఇజ్రాయేలుకి దేవుని కొన్నటువంటి అవధులు లేని సేవకులకి ప్రాంతాన్ని, ఆ ప్రేమని ఆయన విడిచిపెట్టకుండా, ఆ బంధాన్ని బ్రేక్ చేయకుండా హోషేయ ద్వారా చక్కటి ఆయన ప్రేమని వెల్లడిపరిచాడు. ఇజ్రాయేల్ ప్రజల పట్ల తెలుసుకుంటారు, గుర్తిస్తారు, మరలా తిరిగి ఆయన చెంతకు రావాలనే ఉద్దేశంతో హోషేయ, మీ అందరికీ తెలిసింది, హోషేయ ద్వారా గోమెరి జీవితాన్ని బట్టి. సో ఏ విధంగా ఇజ్రాయేల్ ప్రజలు దేవుడు ఎంతగానో ప్రేమిస్తున్నాడు, పాప స్థితిలో ఉన్న ఆధ్యాత్మిక వ్యభిచారకు బతుకుని వారిని తిరిగి ఆయన ఎలాగ పిలుచుకుంటున్నాడో, ఆయన హక్కును చేర్చుకుంటున్నాడో మనం వివరించుకున్నాం. అట్ ద సేమ్ టైం మన ప్రభు అని యేసుక్రీస్తు వారు కూడా మన చేయి పడుకుంటున్నాడు, మనల్ని నడిపిస్తున్నాడు, మనల్ని హత్తుకుంటున్నాడు, మనల్ని స్వస్థపరుస్తున్నాడు, మనకి ఆయనతో ఉన్నటువంటి స్నేహ బంధాన్ని బాధపరుచుకుంటున్నాడు. అదే విషయాన్ని మనం కంపేరింగ్ చేసుకుని వివరించుకున్నాం. రైట్. ఈరోజు మనకు ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని ఈ డిసెంబర్ నెలంతా మనం అందరికీ తెలిసిందే. ఏం చేయాలి మనం? క్రిస్మస్ పండగ జరుపుకునే ఈ డిసెంబర్ నెలంతా ఎంతగానో శ్రద్ధా భక్తులతో ఎక్కలేనటువంటి భక్తులంతటినీ మనం ఈ నెలంతా ప్రదర్శిస్తూ ఉంటాం. జనవరి నుంచి నవంబర్ వరకు ఎక్కడ కనపడినటువంటి వాళ్ళందరూ కూడా ఈ డిసెంబర్లో మెరుస్తూ ఉంటారు. స్టార్ తలుపు మెరుస్తూ ఉంటారు. అంతేనా? ఈ డిసెంబర్ నెలంతా భక్తి శ్రద్ధలతో ఎక్కలేనటువంటి ఎప్పుడు రాబోతు వస్తూ ఉంటారు. చర్చి అంటే ఇర్రెగ్యులర్గా వస్తూ ఉంటారు, అప్పుడు కనపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు డిసెంబర్ నెల చక్కగా మానకుండా వస్తూ ఉంటారు. ఇదంతా ఎందుకు? క్రీస్తు జన్మదినాన్ని పురస్కరించుకుని పండుగ వాతావరణం మాకు కల్పించుకుని చక్కగా మనం ఏదో ఫేమస్ అని అనుకోకండి. కానీ దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు, ఇజ్రాయేలుకి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని వారికి ఇచ్చాడు. మోస్ట్గా ఇచ్చి ఇజ్రాయేలీలందరికీ రూఢిగా ఆజ్ఞాపించాడు. ధర్మశాస్త్రం ప్రకారం మీరు నడవాలి అంటే ఒక ధర్మశాస్త్రాన్ని వారి చేతిలో పెట్టాడు. దాన్ని మేరకూడదు, దాంట్లో ఒక్క మాట కూడా మీరు మేరకూడదు. మీరితే దాని పర్యవసానం అంటే పాపంలో పరిచయం వాక్యాన్ని అతిక్రమిస్తుంది. సో అలాంటి ఇజ్రాయేల్ ప్రజలు చేతిలో ధర్మశాస్త్రాన్ని పెట్టినప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని నడిచేటప్పుడు ఆ ధర్మశాస్త్రాన్ని మర్చిపోయి మీరు దేవుడు ఒక్కసారికి ఎలా అయితే పోయారో, నేను క్రైస్తవ విశ్వాసులుగా ఉన్న నిరంతరం కూడా దేవుడు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించినటువంటి నూతన నిర్ణయమే ప్రామాణికం. అవునండి. ధర్మశాస్త్రం మనకు వర్తిస్తుంది. ధర్మశాస్త్రంలో 7 పండుగలు కనపడతాం. దేవుడే పండుగల్ని పెట్టాడు, ఇచ్చాడు 7 పండుగలు. జ్ఞాపకం 7 పండుగలు: పస్కా పండుగ, పర్ణశాల పండుగ, గుడార పండుగ, కోట పండుగ,
ఇంకా పులి రొట్టెల పండుగ కష్టంగా ఒకటి నాకు తెలిసి. వారానికి పండుగ. సో 7 పండుగలు ఇచ్చి పస్కాన పులి రొట్టెల పండుగ మీరు వస్తాయి నాకు తెలిసి. అంతే. అంటే పస్కాలో పొంగల్ కింద పొలవకూడదు. పస్కాన పులి రొట్టెల పండుగ ఒకటే. సో 7 వారాల పండుగలు సక్సెస్ఫుల్ ఆచరించాలి. ఈ నెలలో మొదటి రోజు పస్కాని పల్లి రోజు మీరు పస్కాని ఆచరించాలి. పస్కా కంపల్సరీ ఆచరించాలి ధర్మశాస్త్రం. దాన్ని ఆచరించకపోతే అసలు ఆచరించాల్సిందే నేను కాదు. ఎందుకంటే ఇచ్చాడు దేవుడు ధర్మశాస్త్రంలో. సో వారు పండుగను ఆచరించారు. ఇప్పటికి ఉన్నటువంటి వీళ్ళు కూడా పస్కా ఆచరిస్తారు. తెలుసా? ఇజ్రాయెల్ తెలుసు ఇప్పటి ఇప్పుడు వారు కూడా పస్కాని ఆచరిస్తారు. పస్కా పండుగను చేసుకుంటారు. పర్ణశాలలు అంటే గుడాల పండుగ కూడా చేస్తాం. పర్ణశాల పండుగ మనకు గుడాల పండుగ కూడా మన వీళ్ళు వేస్తారు. గుడాల పండుగ మనోహర పండుగ. సో ఆచరిస్తారు. అవి కేవలం ఇజ్రాయేలీకి మాత్రమే ధర్మశాస్త్రంలో దేవుడు చేసిన పండుగ. దాన్ని చూచా తప్పకుండా పాటించాల్సిందే, ఆచరించాల్సిందే. ఖచ్చితంగా పాటిస్తారు. పాటించకపోతే దేవుడు ఎంత మాత్రము ధర్మశాస్త్రాన్ని వీరివారు. సో అవన్నీ మర్చిపోయి దేవుడు ఒకరికే గురయ్యారు. సో ధర్మశాస్త్రాన్ని మర్చిపోతే దేవుడి ధర్మశాస్త్రాన్ని పాటించకపోతేనే దేవుడు మనల్ని అప్పగించాడే. మరి క్రీస్తు ద్వారా మార్పు ద్వారా అనుగ్రహించినటువంటి నూతన నిబంధనను అనుసరించి నడుస్తున్నాము అని భ్రమపడుతున్న క్రైస్తవులందరికీ ఈరోజు ఆలోచన చేసే విషయం. అది నేను ప్రకటనలో ప్రాముఖ్యమైన సందర్భాన్ని గుర్తు చేస్తున్నాను. ధర్మశాస్త్రంలో పండుగ 7 పండుగలు ఖచ్చితంగా కనపడతాయి. వాళ్ళు ఆచరించాలి. ఎందుకంటే దేవుడు ఇచ్చాడు. ఇది పండుగ జరగదు. పండుగను ఆచరించమని ఎలా తెలుపుకోవాలని చెప్పాడు. పస్కా ఎలా తెలుపుకోవాలని చెప్పాడు. ప్రతిదీ సాయంత్రం వరకు ఉంచుకోవడం, దాన్ని తినకూడదు. ప్రతిదీ కూడా పింటుకుని చెప్పాడు. దాన్ని అలాగే పాటిస్తాడు. మరి నేను క్రైస్తవులు నా కూడా నూతన నెలలో అమ్మ ప్రార్థన చేస్తాను. పాత అవునా? తోడ అంటే ధర్మశాస్త్రంలో అనిపిస్తారు పంచుకుంటారు. వాళ్ళు సూచనని పాటించారు. మరి నూతనమైనటువంటి ఈ పుస్తకాలన్నింటిలోనూ దాని సారాంశాన్ని, దానితో వాక్యాన్ని, దేవుని వాక్కును మనం ఎందుకు పరిశీలన చేయలేదు? ఆలోచించే ప్రతి క్రైస్తవుడు ఆలోచిస్తాడు. ఈరోజు ప్రపంచమంతా ఈ సంబంధంలో ముందుకోవాలంటే మొట్టమొదటి క్రైస్తవంలో చరిత్రను తెలుసుకోవాలి. మొట్టమొదటి ప్రతి క్రైస్తవుడు క్రిస్మస్ చరిత్రను తెలుసుకోవాలి. మీ అందరికీ తెలుస్తుంది యేసుక్రీస్తు వారికి రోమన్ సామ్రాజ్యం వారు అంటే రోమియన్ కాలంలో సిరియన్ విసరారు. మీ అందరికీ తెలిసింది స్టోరీ. ఆయన ఈ భూమి మీదకి రాకముందే రోమన్ సామ్రాజ్యం పరిపాలన అవుతుంది. రోమియన్ కాలంలోనే బెత్లెహేములో ఉన్నటువంటి అంటే ఒక కన్య నగర గర్భంలో శిశువు జన్మిస్తాడు. ఆయన అవకాశుడు వస్తాడు. ఆయన రాజ్యాన్ని స్థాపిస్తాడు. నా రాజ్యం నాశనం కానండి, నాశనం లేదని ప్రవక్తలు ప్రవచించాడు. పాతలంలో ఆ ప్రవచనలు నెరవేర్పు కొరకే ఆయన శరీరధారిగా వచ్చాడు. ఆయన భూమి మీదకి వస్తున్న టైంలో రోమరాజు పరిపాలనలో సమయం. ఆ టైంలోనే యేసుక్రీస్తు కూడా జన్మించారు. జన్మించినప్పుడు
రోమా సామ్రాజ్యం అంటే రోమన్ ఎంపైర్స్ అందరూ అంతకుముందు ఉన్నటువంటి రాజులు ఎవరు? గ్రీకులు. అంటే గ్రీకు సామ్రాజ్యం ద్వారా ఆ, వారిని గెలిచి ఈ రోమన్ సామ్రాజ్యం విడిపోయింది. విడిపోయినప్పుడు ప్రపంచాన్ని గెలిచి జయించిన వాడు అలెగ్జాండర్ మ్యాగ్నస్. గ్రీకు నాగరికత చాలా ప్రపంచంలో చాలా బలిష్టమైనది. ఈజిప్ట్ నాగరికత అంటే ఐగుప్తు, మన గ్రామంలో ఐగుప్తు అని వారి దేవి దేవత, వారి ఆచార సాంప్రదాయాలన్నీ కూడా రాను ఈ గ్రీకు సాంప్రదాయాల ద్వారా వస్తూ వారి ప్రభావం తగ్గగానే రోమన్ ఎంపైర్స్ అంటే రోమన్ ప్రజల కాలం ప్రాబల్యం పెరిగిన టైంలో యేసుక్రీస్తు వారు పుట్టారు. పుట్టినప్పుడు సో రాముడు రాజు కాలంలో వారు ఒకలాంటి బౌద్ధికతాన్ని చేసేవారు. ఆ టైంలోనే యేసుక్రీస్తు వారి లోకానికి రావడం, ఆ వారి టైంలోనే ఆయన శిలువ మరణాన్ని పోరాటం కూడా జరిగినారు. ఆయన మరణించి 3వ దినం తిరిగి లేచే వరకు కూడా మేము తెలిసింది వివరక్షణ సందర్భం. రోమ సామ్రాజ్యమే సంబంధం ముందు సైనికులు పెట్టి కాపలా కాశారు. ఎంత తెలిసిందే రాయి పెట్టి రోమ సామ్రాజ్యం కాపలా. సో ఆయన తిరిగి లేచేటప్పుడు ఆ సామ్రాజ్యం వారే ఎవరు ఆయన తీసుకుని వెళ్ళిపోయారు కూడా సృష్టించారు కథలు. ఆయన చనిపోలేదు, ఎవరు తీసుకెళ్ళిపోయారు, మళ్ళీ తిరిగి లేచారో తిరిగి తిరిగి వెళ్ళిపోతాడో అని కొన్ని పుకార్లు సృష్టించారు. అదంతా మనం సందర్శించుకున్నాం. ఇలాంటి టైంలో అపోస్తులందరికీ కనపడ్డాడు. ఆయన వారందరూ చేయించాడు సృష్టికి సువార్త ప్రకటించమని వారికి అందించమని ఆరంభంలో వెళ్ళిపోయిన తర్వాత సువార్త అంతకంతకు విస్తరించినప్పుడు ఈ రోమన్ సైన్యం క్రైస్తవులు అనగదొరికే టైంలో ఎంత అనగదొరికినా క్రైస్తవులు అంతకి పైకి లేస్తున్న టైంలో ఇంకా రోమ సామ్రాజ్యం మన పతనం అవుతుందని ఆలోచనతో ఒక చక్రవర్తి గారు, కాన్స్టంట్ అనే చక్రవర్తి గారు, ఇది చరిత్ర 323వ శతాబ్దంలో ఆయన తల్లి గారు ఆమె క్రైస్తవాన్ని పుచ్చుకోవడం, క్రీస్తుని అంగీకరించడం, అట్ ద సేమ్ టైం కాన్స్టంట్ అనే చక్రవర్తి గారు క్రైస్తవ మతాన్ని అంగీకరించడం. ఎందుకంటే క్రైస్తవులు ప్రాబ్లం అంతకంతగా పెరుగుతుంది. వీరు రావడం వీరు మన ప్రాబల్యం పెరిగి మానవుని అణగదొక్కుతారు అని క్రైస్తవ మతం స్వీకరించుకోవడం. అంటే 300 సంవత్సరాల వరకు క్రిస్మస్ లేదండి. 33 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభావం ఈ భూమి మీద చలించి బ్రతికి ఆయన దేవుడి పని ముగించుకుని వెళ్ళిన తర్వాత 33 సంవత్సరాల నుంచి 300 సంవత్సరాలు అంటే క్రీస్తు ప్రభావం 300 సంవత్సరాల వరకు ఇదేమి లేదండి. ఏమి క్రిస్మస్ లేదు, క్రీస్తు జన్మ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు ఆజ్ఞాపించి వెళ్ళిపోయిన తర్వాత సువార్త ఆయన మరణ సమాధానం ప్రకటించాలంటే అందులో జనం అనే విషయాన్ని వాళ్ళు ప్రకటించాలి. చెప్పలేదండి. 300 సంవత్సరాల వరకు ఈ క్రిస్మస్ ప్రస్తావన లేనిది. ఎప్పుడైతే కాన్స్టంట్ అనే రోమన్ చక్రవర్తి గారు మతాన్ని స్వీకరించుకోవడం, ఆయన తెచ్చినటువంటి మార్పుల ద్వారా కొన్ని సంస్కరణలు చేశాడు. 323లో ఒక పెద్ద సమావేశాన్ని ఏర్పరిచి ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ మత వార్తలను పిలిపించుకుని అది సమావేశం ఎక్కడ ఉందో కూడా ఎక్కడ జరిగిందో కూడా నికేరియా అనే ఊరిలో సమావేశం ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకుల్ని మాట్లాడేటువంటి కూర్చోబెట్టి ఆలోచన చేసి కొన్ని సూత్రాలను ప్రతిపాదించుకున్నారు. కొన్ని సిద్ధాంతాలని ప్రణాళికలు రూపొందించుకుని మన మేము చదువుతారు మన యోగ సంఘం గారు
నీకే విశ్వాస స్తోత్రం చదువుతుంది ఆరాధనలు. మీరు చూసాము వాళ్ళ ఆరాధనలో, ప్రతి ఆరాధనలో నీకే విశ్వాస స్తోత్రం చదువుతారు. కొన్ని ప్రతిపాదన చేసినప్పుడు చూడండి ఎలా వచ్చిందో విశ్వాసం. 25 ఎందుకు చేస్తారు? రోమ సామ్రాజ్యం క్రీస్తుని అంగీకరించినప్పుడు బహుదేవత ఆరాధనలు ముఖ్యంగా సూర్య దేవుడిని ఆరాధించేవారు. అంటే సూర్యుడిని కొలిచేవారు. ఎందుకంటే ఈ ప్రపంచానంతటికీ వెలుగుగా ఉన్న సూర్యుడిని ప్రప్రథమంగా ఆరాధించేవారు. మీ అందరూ తెలిసిన ఐగుప్తు, గ్రీకు పురాణంలో రా అనేది చాలా పవర్ఫుల్. రా అని పిలవబడ్డాడు సూర్య దేవుడిని, రా అని పిలిచేవారు ఈజిప్షియన్ వారు. దానికి ఒక తోడు తలకాయ ఉంటుంది. మీరు ఈజిప్షియన్ నాగరికలో బొమ్మలతో కనపడతాం. ఆ దేవుడిని సూర్యుడు చాలా బలవంతమైన దేవుడుగా ఆరాధించేవారు. బలవంతమైన ఆరాధన చేసేవారు. సూర్యుడు పూజించేవారు. ఎప్పుడైతే డిసెంబర్ నెల వచ్చినప్పుడు ఆ ప్రభావం తగ్గిపోతున్నాను, అంటే డిసెంబర్లో చలి ఉంటుంది. సూర్యుడు అంతగా బ్రైట్గా ప్రకాశించడం, మా దేవుడు డిసెంబర్ నెలలో తన శక్తిని కోల్పోతున్నాడు. వినండి జాగ్రత్త, మీకు అర్థమవుతుంది. డిసెంబర్ నెలలో చూడండి, సైన్స్ ప్రకారంగా శాస్త్రవేత్తలు చెప్పారు డిసెంబర్ 20 నుండి సూర్యుడు తన కాంతిని అంటే తన పవర్ని తక్కువగా జనరేట్ చేస్తాడు. సో ఆ టైంలోనే వీరు ఎవరు ఐగుప్తు, గ్రీకు పురాణంలో నుంచి వచ్చినటువంటి సూర్యదేవుడిని ఆ ప్రభావం తట్టుకోవడానికి డిసెంబర్ 27 మన దేవుడు మనం పండగ చేద్దాము. అంటే ప్రభావం తట్టుకోవడం దేవుని మగమును ఉత్తేజపరుస్తాము, ఒక పండగ చేద్దాము, ముగ్గురు రోజు చేద్దాము అని 25 నిర్ణయించుకుని ఇప్పుడు వారు చేశారు. రామ సామ్రాజ్యం క్రీస్తుని అంగీకరించుకుని మునుపు చేసేవారు ఆ పండుగని. ఏం చేస్తారు? మీకు తీసుకొచ్చి క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఆ పండుగ తీసుకొచ్చి దీన్ని కలుపుకున్నారు, యాక్ట్ చేసుకున్నారు. అంటే సూర్యుడు దేవుని తీసి క్రీస్తుని జన్మదినంగా మనం జరుపుకుందామని ఒక ప్రతిపాదించి దాన్ని క్రిస్మస్ అని పండుగ కింద పెట్టారు. అది చరిత్ర. అంటే షార్ట్లు చెప్పిన చాలా పదం ఏకదానికి చెబితే 4 రోజులు పడుతుంది చరిత్ర. సో ఇది ఎవరు తీసుకొచ్చారు ఈ పండుగ? దీని మూలాలు తెలిస్తే భయం వేస్తుంది. విగ్రహం సంబంధించినటువంటి ఆరాధన చేసే ఆరాధనని క్రీస్తుని ఆపాదించుకుని మనం పండగ చేసుకున్నామంటే ఓకే, క్రీస్తు క్రీస్తు పుట్టాడు. ఈ రోజు కాదు, డిసెంబర్ 20 కాదు, తిరిగి అందరూ నవంబర్ 4 నుంచి దానికి నిర్మాణంలో చాలా క్యాల్కులేషన్ సమయం. క్రీస్తు పుట్టినప్పుడు మరి 8 రోజులు శిశువులకు సున్నతి ఆచారం చేసినప్పుడు దేవాలయం తీసుకెళ్తారు. 8 రోజులకి లెక్కేసి ఉంటారు, వెనక్కి వస్తారు. మనం జనవరి సంవత్సరం ఆరంభమవుతుంది. సంవత్సరం జనవరి 1 నుంచి 8 రోజులు లెక్కేస్తే 8 వస్తుంది డిసెంబర్. ఎందుకంటే 8 రోజులు యూదుల సాంప్రదాయం ప్రకారం యేసుక్రీస్తు చరిత్ర తీసుకెళ్ళారు, సున్నతాన్ని పాటించాలి. ఎందుకంటే యూదులుగా పుట్టాడు యేసుక్రీస్తు. యోగ సేన మరి యేసుక్రీస్తు బాగుని తీసుకెళ్ళి సున్నతి చేశారు 8 రోజులు. జనం 1 ప్రాముఖ్యంగా చూసుకుని వెనక్కి వస్తారు 8 రోజులు. ఎందుకంటే పుట్టిన 8 రోజులు అలా వెనక్కి జరగదు. యేసుక్రీస్తు వారు పుట్టిన 8 రోజులు వెనక్కి వేసుకుంటే జనవరి 1 ప్రమాణంగా వేసుకుంటే జనవరి 1 సంవత్సరం 8 రోజులు వెనక్కి వేసుకుంటాం, 25 వస్తుంది. దాన్ని యేసుక్రీస్తు వారి జన్మదినంగా డిక్లేర్ చేసుకున్నారు. సో చాలా కథలు జరిగింది, కానీ నిర్దిష్టమైనటువంటి తారీఖు డేట్ ఎలా ఎవరికి తెలియదు. ఏమి తెలియదు? దేవుడు రక్షిస్తే మనోడు పండుగ పక్క ఇస్తుంది.
ఆ? ఎందుకంటే మనం పండగ ఇష్టం కదా. ఆ? ఆర్పాటలు చేస్తారో, విందు వినోదం మొదలుతో ఆర్పాటలు చేస్తారో అది దేవుడికి తెలిసే. దేవుడు తెలియదు. ఆయన జరగబోయేది తెలుసుకోవడం తెలియదా? ఈ సృష్టి నిర్మించకపోతే అది కుమారుని మన కోసం జగత్తు కుమారుని వేయబడకపోతే క్రీస్తులో ఆనందాన్ని ఏర్పరచుకున్నాక ఆయనకి జరగబోయేది తెలియదు కదా, ఫ్యూచర్ తెలుసు. అందుకే ఇది మ్యాచ్ చేస్తే నువ్వు ఎంత హడావి చేస్తానో తెలుసు, కానీ అంతకు మించి చేస్తున్నాను తిరిగిపోయి. అందుకే డిసెంబర్ 1 నుంచి 37 వరకు చేస్తానే ఉంటాను. చిన్నపిల్లలు క్రిస్మస్ క్రిస్మస్ మొదలు పెడతారు, వృద్ధులు క్రిస్మస్, స్నేహితులు క్రిస్మస్ కూడా, రకరకాల పేరు, రకరకాల పేరు. మన రోగులు క్రిస్మస్ చేశారు హాస్పిటల్లో, రోగులు క్రిస్మస్ అన్నారు, పేషెంట్ తిరిగి ఎలా చేసిన క్రిస్మస్ హాస్పిటల్ ఆ క్రిస్మస్ రామాన్ని ఉత్తేజపరచడానికి చెప్పు వారి ధైర్యపరచు, నేను స్వతపరచువాడు ఆయన చెప్పు తిరిగి నావి రోగుల క్రిస్మస్ అది విచిత్రంగా ఖరీదైనది. అందుకనే చూడండి, నేను ఎందుకు ధర్మశాస్త్రం చేస్తానంటే ధర్మశాస్త్రంలో నిర్దిష్టంగా ఇచ్చాడు పండుగలు ఆచరించాల్సిందే. ఇచ్చిన వల్ల ఆచరించడానికి విడిచిపెట్టారు, దేవుని భక్తికే గురైనది. సో అండ్ మార్పు వల్ల నూతన నిబంధన ఇచ్చినప్పుడు దీంట్లో ఏమైనా చదువు కోసం సంస్థ అప్పుడు ధర్మశాస్త్రం లేదు ఎందుకంటే యాచకం తగ్గిన మాత్రం ఉంటుంది కదా, చదివి జనం కల్పించేవారు. పుస్తకం ఒక దగ్గరే ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా అన్ని బైబిల్ వేరే ధర్మశాస్త్రం ఇచ్చాడు, యాచకుల దగ్గరే ఉండేది, వినిపించేవాడు. సంవత్సరం సరే జనులందరూ విని ధర్మశాస్త్రం సరే నడిచిపోవాలి. పుస్తకాలు లేదండి. మన నోట్ల ఒక్కొక్కరి ఇంట్లో వచ్చి 5 బైబిల్ అవునా? ఒక్కొక్కరి 2 సిలబస్ ఉన్నాయి. వన్నా కానీ నోట్లో ఏమో చదువుతారు. ఆ రోజు వారి చేతిలో లేదు. యాజకులు ఏం చెప్తే పాటించేవాడు. దేవుడు సిపాడు నడిచారండి. యాజకులు లేచి దేవుడు మనకి దేవుడు మన పూర్ణతో నడవాలి, దేవుడిని ఇలా సేవించాలి, మీరు ఇలాగే సేవించాలని చెప్తున్నారు. మాట్లాడుతున్నారు దేవుడు ఇలా చెబుతున్నాడని సేవ విన్నారు. దేవుడు వాక్కు అనే దేవుడు వాక్కు ఇదని ప్రొఫాగా మనం బోధిస్తుంటే మీరు బాగా చెప్తారు. మా పని ఏం చేసుకుంటారు అంటే మనం ఏం చేసింది ఖచ్చితంగా మీరు చేసే వ్యర్థమైన యాక్సెప్ట్ చేయలేదు. కొత్త నిబంధనలో లేని ప్రస్తావన తీసుకురావడం అనేది ఖచ్చితంగా దేవుడు క్షమించడం. అందుకని మాట జ్ఞాపకం చేస్తుంది. ఏమని చూడండి, ఎవరు మాటలో ఎవరు ప్రత్యక్ష కనపరుచుకుంటేనే మాట్లాడుతున్నారు అంటే చూడండి, ఈ గ్రంథం ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఏ గ్రంథం? పరిశుద్ధ గ్రంథంలో వాక్యాన్ని ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినది ఏమనగా, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపి ఎడవా. చూడండి, ఎవడైనా వీటితో మరి ఏదైనా కలిపిన ఎడవ ఈ గ్రంథంలో రాయబడిన తెలుగు దేవునికి కలగజేయను. చూడండి, తెలుగు మాట్లాడడం ఒకసారి చూడండి, ఎవడైనా వీటిలో మరి ఏదైనా కలిపితే, ఇందులో దేనికి కలిపి
చేస్తున్నారు కదా. ఆయన పుట్టినరోజు కన్నా ఆయన మరణం ఎంతమందికి తెలుసు? ఆయన మరణించకుండా ఆయన ఉంటే అసలు అసలు క్రైస్తవులు లేదు. ఆయన మరణించి తిరిగి లేకపోతే క్రైస్తవులు అయితే వ్యర్థం. పస్క పండుగ సాదృశ్యం. ఇదిగో పస్క పశువు వదిలింపబడతారు. పస్క బలి పశువు త్వరలో క్రీస్తు వస్తుంది. పస్క బలి పశువు వదిలింపబడింది. పస్క నెరవేర్చడంలోనే పస్క బలి పశువు వదిలింపబడటంలోనే మోసం కలిగింది. పాపం నుంచి విడుదల కలిగిందండి. ఆయన మరణంలోనే పస్కానికి సాదృశ్యం, పస్క బలికి సాదృశ్యమే క్రీస్తున్నారు. జ్ఞానస్వరూపం ఎందుకు జన్మ కలుగుతాను మాట్లాడతాను గొప్ప కలిగి జ్ఞానం వచ్చిన జ్ఞానం మనం దాన్ని కలిసి ఈ ఆర్పాటం చేస్తున్నామంటే పౌరులు కొరింథీ రాసిన పత్రికలు చదువుకోండి. అపోస్తలుల పౌలు కొరింథీ రాసిన పత్రికలో ఒక మాటను గుర్తు చేస్తున్నారు. కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక కొరింథీ రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము చూడండి. 15వ అధ్యాయంలో ఒక మాట జ్ఞాపకం చేస్తాను. చూడండి. 15వ అధ్యాయం 15వ మనం చదువుకుంటామంటే దేవుడు క్రీస్తును లేపనని ఆయన గురించి మేము సాక్ష్యం చెప్పుచున్నాం కదా. మృతులు లేపబడిన ఎడల దేవుడు ఆయనను లేపలేదు కనుక మేమును దేవుని విషయమై అబద్ధ సాక్ష్యం అగ్గుపడుచున్నాం అంటూనే 16వ వచనం మృతులు లేపబడిన ఎడల క్రీస్తు కూడా లేపబడలేదు. క్రీస్తు లేపబడిన ఎడల మీ విశ్వాసము వ్యర్థమే, మీ రెంకలు మీ పాపంలోనే ఉన్నారు. ఆయన లేపడంలోనే ఆయన లేకపోతే అసలు మనమే ఎదుర్కొంటే మనం ఇంకా మన పాపం అనుకుంటున్నాము. పాపం విమోచన జరగలేదు. ఇక పాపం విమోచన లేకపోతే ఇంకా మన విశ్వాసం ఏంటి? మనం ఇంకా మన పాపంలో మారిపోవడం ఆయన మరణించడం ద్వారానే ఈ సర్వలోకానికి మేలు జరిగింది. పుట్టుకలో లేదు, ఆయన బాధలోనే మరణించి తిరిగి లేపడంలోనే ఈ సర్వలోకానికి ఏం జరిగింది? పాప విమోచన జరిగింది. పాపం నుంచి విడుదల కలిగింది. పాపంలో మాకే స్వాతంత్రాన్ని అనుగ్రహించాడు, స్వేచ్ఛను ప్రసాదించాడు. పాపం పాపం చెప్పకపోయాను సంఖ్యలు పాపం సంఖ్యలు దాన్ని తెరిచాడు, విడిపించాడు. పాపం పాతకాలంలో బంధింపడిన వాళ్ళందరినీ కూడా విడిపించాడు. ఆయన నాగండి లేదు ఆయన పుస్తకాలు కుటుంబాలు సాక్షాత్తు దైవం మాటలు ధ్యానాన్ని ధరించి శరీరాన్ని ఆలోచించాడు. ఆదము ప్రథమ మానవులకే చివరి మానవుడు మన ప్రభువుగా చివరి మన ప్రభు స్థితిలో చివరి ప్రథమ ఆయనైతే చివరి ప్రభు తీసుకొస్తేవాడు. ఆశించేయండి ఆయన పుట్టాడు పుట్టేదాంట్లో కానీ నేను జన్మగా మనం ఇంత ఆర్భటంగా చేస్తున్నాయి. జన్మ కాదు అంత మించి ఆయన ఆయన ఏది మనం ఏం చేస్తున్నాం? జనం
ప్రొద్దున తీసుకున్నాం అంతా మీకు ఇంకా బాగా ప్రభు ఒక కార్యక్రమం మనం చదివే వాక్యాన్ని మీకు పరిశీలిస్తే ఎందుకు నాకు చదువుకోవాలి. నేను వచ్చే వరకు చూడండి కొరింథీయులకు రాసిన పత్రికలోనే చూడండి మనం ప్రభు ఒక కార్యక్రమం చదివే వాక్యంలో కింద మాట కనుక్కున్నాం. ఇదే కొరింథీయులకు రాసిన పత్రికలో 10వ అధ్యాయంలో ప్రభుకు బాగా కార్యక్రమం మనం చదువుకుంటాం. 11వ అధ్యాయంలోనే ఆయన శరీరాన్ని రొట్టిగాను ఆయన రక్తాన్ని ద్రాక్ష రసంగాను నన్ను జ్ఞాపకం చేసుకోవడం ఇది చేయడం చెప్పినప్పుడు చూడండి 23 నుంచి ప్రభు చదువుకుంటున్నాం. 24 చదువుకోండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రను త్రాగినప్పుడల్లా ప్రభువు వచ్చి వారు ఆయన మరణమును ప్రచురించగలరు. ఏం ప్రకటించాలి, ఏం ప్రచారం చేయాలి, ఆయన వచ్చేంత వరకు ఏం ప్రకటించాలి. ప్రతిరోజు జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని, ఆయన వచ్చేంత వరకు ఎప్పుడు వరకు ఆయన మరణం వచ్చేంత వరకు అయ్యో నా ప్రభు, అయ్యో నా ప్రభు నాకు వస్తున్నాను, నా ప్రభు నాకు వస్తున్నాను. అది మర్చిపోయి మరణాన్ని ప్రదర్శించేది మర్చిపోయేది డిసెంబర్ మామూలుగా ఇక్కడ చేసుకోవచ్చు చేయకూడదు కాదు. నేను వ్యవస్థ చేయలేదు కానీ గ్రహణం ఇచ్చేది ఏంటంటే లెక్కకు మించిన పుస్తకాలు అంటే పరిస్థితి గ్రంథాలు ప్రతి ఒక్కరి చేతుల్లో ఉన్నాయి. ఒకప్పుడు చట్టశాస్త్రం యాచకులు వారి చేతిలో ఉండేది. యాచకులు చదువుకునే మంచి చెప్పినప్పుడు విని లోపడగలరు. ఇప్పుడు పాస్టర్ గారి చేతిలో లేదు, విశ్వాసం చేతిలో రెండు ఉన్నాయి. కానీ ఏం చేస్తారు? వాక్యం ఏం చెప్పుకోవచ్చు, వాక్యాన్ని నడుస్తున్నాము, వాక్యం ఏం చెప్పుకుంటే అరే ఏం చేస్తున్నాము కనీసం ఆలోచన జ్ఞానం లేదు. విశ్వాసం దేవుడి కార్యక్రమంగా సాతానుడి కార్యక్రమం గణన కనపడుతూ ఉంటాయి. చూడండి మాస్టర్ గారు చెప్తున్నాను ప్రపంచం చూడండి ఎంత విపరీతంతో వెళ్ళిపోతుందంటే క్రిస్మస్ ముస్లింలు ఆ క్రిస్మస్ అనే ప్రస్తావన అంటారు. క్రిస్ ప్లస్ మాస్ అంటే క్రీస్ పెట్టుకుని చేసుకోండి, అలా చేసుకోండి. తప్పేమి తప్పు దేవుడు తిరిగి తేడాలు కానీ విమర్శ అయితే కాదు. నేను విమర్శించలేదు. క్రిస్మస్ చేసుకోకుండా అది ఏం ప్రచారం చేయమన్నారు. మనం ఏం ప్రచారం చేస్తున్నాం, ఏం ప్రచారం చేస్తున్నాం ఆలోచన చేయాలండి. ఆలోచన చేయాలి. నేను మరలా వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రచురం చేయండి. అదే సువార్త. మరణ సమాధి పునరుత్థానాన్ని ప్రకటన చేయమన్నాడు సర్వలోకానికి వెళ్ళి. మనం ఏం చేస్తున్నాం? ఏది చేయొద్దు అన్నాడో అది చేస్తున్నాము. ఎప్పుడు చేయాల్సింది ఏంటంటే చేస్తున్నాం. అది కూడా దీన్ని ఘనంగా చేస్తున్నాం. అంటే గుర్తుపెట్టుకోండి, ప్రభు ఒకవైపు ఉన్నాడో లోకమంతా ఒకవైపు ఉంది. ఆనాటి దినాల్లో ప్రభు ఒక్కడే. ఆయన నమ్మిన వారు అప్పగించలేదా? యూదులుగా పుట్టిన వారు తోటి యూదులే సిలువ మరణానికి అప్పగించలేదా? అదేంటండి మీ క్రీస్తు సంఘం వారు క్రిస్మస్ని క్రీస్తు సంఘం కాదని చాలామంది చేయలేదు. ఎందుకు చేస్తున్నారంటే వీళ్ళు చేయకుండా వాళ్ళు చేస్తారంటే ఇందులో విశ్వాసాలు అందరూ ఆ చర్చికి వెళ్ళిపోతున్నారని వీళ్ళ బాధ. వీళ్ళు చెదిరిపోతారని వాళ్ళని కాపాడుకోవడానికి వీళ్ళు చేస్తారని చెప్తే సత్యాన్ని పట్టుకుని నిలబడేవారు చాలా తక్కువ మంది అండి. నాకు తెలిసిన మటుకు 15 సంవత్సరాల క్రితం వరకు చాలా సంఘాల వరకు చేసేవారు కాదు క్రిస్మస్. ఇప్పటికి కూడా చేయట్లేదు చాలామంది. పెంతెకోస్తోళ్ళు చేయరు, జీడిఎం గోదావరి డెల్టా మిషన్లు చేయరు, సిఎస్ఎల్ చాలామంది చేయరండి, బాప్టిస్ట్ వాళ్ళు అర్థం చేయరు, వ్యతిరేకం చేయరు. అరే ప్రభు దేవుని వాక్యం ఏం చెప్తుంది, మనం ఏం చేస్తున్నాము? ఈ క్రిస్మస్ ముసుగులో మనం ఎంత ద్వారం చేస్తున్నాం? దేవునికి విరోధమైనటువంటి కార్యకలాపాలు చేస్తామే. రాగానే డిసెంబర్ 1 నుంచి డ్యాన్సులు మొదలెట్టేసుకుంటామే, పిల్లలకు నేర్పించి పిల్లలను పాలు చేసుకుంటామే, అల్లరితో కూడిన ఆటపాటలు మనం నేర్పించుకుని
డాన్స్ కార్యక్రమాల్లో డ్యాన్స్ షోలు పెట్టుకుంటున్నామే. ఆ, దేవునికి ఆత్మతోనూ సత్యంతో చేసే ఆరాధన మర్చిపోయి లోకానుసరమైన కోకలను తీసుకొచ్చి మనం దేవుని సన్నిధిలో అల్లరితో కూడిన ఆటపాటలు నేర్పిస్తున్నామే. ఎంతవరకు ఆలోచించేయండి. ఆనాటి ధర్మశాస్త్రాన్ని చక్కగా పాటించి పండగలు చేసుకోమన్నారు, చేసుకున్నారు. వాళ్ళు క్రొత్త నిబంధనలు లేవు, ఇవ్వలే అసలు. లేదంటే 12 మంది శిష్యులు ప్రతి సంవత్సరం యేసుక్రీస్తు ప్రభు వారికి పండగ చేసేవారండి. ఒక్క వచ్చినలో కూడా కనపడదు ఇలాంటి సందర్భం, సన్నివేశం. ఆదిమ అపోస్తులు, ఆదిమ సంఘం 300 సంవత్సరాల వరకు ఏమి చేయలే. కానీ చాలా బలంగా ఉన్నారు ఒక విషయంలో. విశ్వాసంలోను, రొట్టె విరిచేటందులోను, కూడుకోడులోను, సహవాసంలోను చాలా బలంగా ఉన్నారు వాళ్ళు. ఎల్లప్పుడూ ప్రభునందే ఆనందించారు. కష్టం వచ్చిన, బాధ వచ్చిన, శ్రమలు వచ్చిన, కష్టాల్లో శ్రమల్లో కూడా ప్రభునందే అతిశయించారు, ఆనందించారు. కానీ ఆనాటి క్రైస్తవ ఆదిమ సంఘానికి ఈనాటి సంఘాలకి ఎక్కడుందండి పొంతన? అదే చెప్తున్నాను. ప్రభు ఒకవైపు అయితే లోకమంతా ఒకవైపు. ప్రభు ఒక్కడే నిలబడ్డాడు సత్యంలో. క్రీస్తు సంఘం వారే క్రిస్మస్ని బహిష్కరించారు. మిగతా సంఘం ప్రపంచమంతా చేస్తుంటే ప్రపంచమంతా ఒక ఎత్తు అయితే క్రీస్తు ఒక్కడే వచ్చాడు సర్వలోకాన్ని రక్షించడానికి. సత్యము ఒకటే. అదే చూడండి, అందరూ చేసుకుంటున్నారు, మనము చేసుకుంటున్నామంటే అదునే చెప్పాడు. నాశనం పో ద్వారము విశాలమంట, వెడల్పంట. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి ప్రయత్నం చేయండి. ఓకే, సత్యంలో నిలబడిన వారే ఖచ్చితంగా. ఎందుకంటే మనం గడిచిన ప్రభుత్వం నేర్చుకున్నాం. ఆయన ఆజ్ఞను అనుసరించుకుని నడుచుకోవడమే దేవుని ప్రేమించడం. నేను క్రిస్మస్ పుట్టినరోజు చేస్తాను, దేవుని ప్రేమిస్తానంటే ఆయన వద్దంటాడు. నాకు వద్దు, నాకెందుకు పుట్టినరోజు? చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని అడిగారు తూర్పు దేశ జ్ఞానం హేరోదు దగ్గరికి వచ్చి. జ్ఞానులకు తెలిసింది, ఆకాశంలో ఒక నక్షత్రాన్ని చూశారు. అప్పో, ఇది ఒక రాజు జన్మిస్తాడని ప్రవచనాలు చెప్తుంది. ఆ రాజు జన్మించడానికి వచ్చినటువంటి సూచనని జ్ఞానులు గ్రహించుకున్నారు. వెళ్ళారు, హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. ఏమని అడిగారు? యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడిగారు. చూడండి, మీరు గమనించండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని రాజుగారి దగ్గరికి వెళ్ళి అడిగారు. అంటే వాళ్ళు ఏం ఆలోచన చేశారు? జ్ఞానులు కూడా ఏం ఆలోచన చేశారు? ఒక భౌతిక సంబంధించినటువంటి రాజు జన్మిస్తున్నాడని గ్రహించారు. అంతేగాని లోకరక్షకుడు ఈ లోకాన్ని పాపంతో నిండుకుని లోకాన్ని రక్షించడానికి వచ్చాడని గ్రహించలేదు. ఎందుకంటే భౌతిక సంబంధమైనటువంటి శరీరాలు కలిగి అంటే లోకానుసార ఆలోచన కలిగిన వారే జ్ఞానులు కూడా. వారు ఏం అంచనా వేసుకున్నారు? వారు అంచనాలు తప్పని ఒక రకంగా చెప్పాలంటే గుర్తించారు. చక్కగా పుట్టాడు పలానా చోట, వెళ్ళారు డైరెక్ట్గా రాజుగారి దగ్గరికి. రాజుని అడిగారు, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని. రాజుగారికి ఒక పక్క నుంచి గుండె దడపట్టింది. అమ్మో, యూదుల రాజు కంటే నాకన్నా ఇంకో రాజు పుట్టాడా? మొదలైపోయింది ఆయన. మొదలుపోయింది. ఎక్కడని పుట్టగానే ప్రవచనం గుర్తొచ్చింది. యోధా బెత్లెహేము. అందుకనే యోధా దేశపు బెత్లెహేమా, నువ్వు ఎంత మాత్రము అల్పమైన దాని కాదంట. చూడండి, మత్తయి సువార్త చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త హేరోదు రాజు దగ్గరికి వెళ్తారు. 2వ అధ్యాయంలో కనపడుతుంది ఈ సందర్భం అంతా. ఏం చూసారు? ముందు తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి, ఎవరి నక్షత్రం అంటది? ఆయన నక్షత్రం. నక్షత్రం మన స్టార్ అని అనుకుంటాం, స్టార్ అనుకుంటాం. అవి దూతలుగా పిలవబడ్డాయండి. మనం నక్షత్రం అని అనుకుంటాం, కానీ అవి దూతలు. ప్రకాశమానటువంటి ఒక వెలుగు. అంటే వారు ఏమనుకున్నారు? వెలుగు కలగానే వెలుగు వచ్చేది ఏంటి? పూర్వం వారు ఆ వెలుగుని, సూర్యుడి నుంచి వచ్చేది వెలుగు. చిన్న జ్యోతి, పెద్ద జ్యోతి మీ అందరికీ తెలిసిందే. దేవుడు అనాది కాలంలో వెలుగు కలుగు కాక అంటే కలిగింది వెలుగు.
ఆ వెలుగుని ఏమనుకున్నారు? నక్షత్రం అనుకున్నారు. అందుకని మేము ఆ తూర్పు దిక్కున ఉన్నటువంటి నక్షత్రాన్ని చూసామన్నారు. అది ఎందుకంటే వెలుగు. అందుకని మనకి సాతానుగాని పోలుస్తూ "ఓ తేజో నక్షత్రమా, వేకు చుక్క" అంటాడు. ఆ, సో దూత ప్రకాశమానటువంటి ఒక దూత ప్రత్యక్షమయ్యి ఇవన్నీ నడిపించింది. ఆ వెలుగుని చూసి మేము ఒక నక్షత్రాన్ని చూసాము. అది అన్ని నక్షత్రాల కన్నా చాలా బ్రైట్గా ఉంది. మేము అంచనా వేసి వచ్చాము అంటూనే 3వ వచనం చూడండి. హేరోదు రాజు 2వ వచనం చూడండి. యూదుల రాజుగా పుట్టినవాడు అక్కడ ఉన్నాడు. తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూచి ఆయన పూజించి వచ్చితిమి. పూర్వం రాజులను పూజించే సాంప్రదాయం గుర్తుపెట్టుకోండి. ఈ వచనం తీసుకుని అదిగో తూర్పు దేశ జ్ఞానులే క్రీస్తుని ఆరాధించారు, క్రీస్తుని ఆరాధించడం తప్పేంటి అన్నారు. ఈ వచనాన్ని పట్టుకుని క్రిస్మస్ అనే పుట్టుక ఎక్కడి నుంచి వచ్చేసింది? క్రీస్తు ఆరాధన. జ్ఞానులే బోనము సాంబ్రాన్ని అవి అర్పించి పూజించారు అంటే రాజులకి మొక్కేవారు. రాజులు మొక్కేవారు, పూజించేవారు. వారు ఆ ఇంటెన్షన్తోనే పూజించారు, మొక్కారని చెప్తున్నారు. అందుకనే యూతుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడన్నా రాజుగారిని వెళ్ళి అడిగారు. ఎందుకంటే ఆ రాజుగారికి సాష్టాంగపడి రాజు చిరంజీవి అవును కాకని ఆయన్ని కొనియాడుతూ కీర్తించడమే పూజించడం. వీళ్ళ ఇంటెన్షన్ కూడా అదే. భౌతిక సంబంధమైన రాజు పుడతాడు అనుకున్నారు కానీ ఆయన లోకరక్షకుడు అని అనుకోలే. మీరు అర్థం చేసుకోండి బాగా ఇక్కడ ఈ భావాన్ని. అందుకని ఒక రాజు ప్రతిమని చేసి దానికి మొక్కమన్నాడు. మీ అందరికి తెలిసిందే. పూజించమన్నాడు. రాజుని పూజించేవారు ఆ కాలంలో, మొక్కేవారు. ఆయన వచ్చేటప్పుడు కూడా మేళ తాళ ధ్వనులతో కీర్తించి కొనియాడేవారు. దావీదు గొలియాతుని చంపినప్పుడు సౌలు చిన్నపుచ్చుకుంది ఈ మాటల వల్లే కదా. వేల కొలది దావీదు అని కీర్తించేవారా? కీర్తించుకుంటూనే తీసుకొచ్చారా దావీదుని? ఆ మాటకైనా చిన్నపుచ్చుకున్నాడా సౌలు? పగబట్టేశాడు దావీదుని. కీర్తించేవారు, కొనియాడేవారు. అంతెందుకండి మనం చూడమా అడపదడప పౌరాణిక సినిమాల్లో రాజాది రాజా రాజమాత అంటారు కదా, బహుబరాక్ అంటారు కదా. రాజు వచ్చేటప్పుడు అట్ ది సేమ్ టైం ఆ రాజునే పూజింతాక వచ్చారు వీళ్ళు. ఏడి మేము మొక్కుకుంటాం, మా అర్పణలను చెల్లించుకుంటాం. సొలొమోను గారి దగ్గరకు కూడా వచ్చింది. ఎవరో రాణి గారు, శామదేశపు రాణి కూడా రాజు అయిన సొలొమోను కీర్తించడానికి కొనియాడింది ఆవిడ. అబ్బా నేను విన్నది కొంచెమే, చూసింది వా ఎంత గొప్ప. కీర్తించింది సొలొమోను కూడా, కొనియాడింది సొలొమోను కీర్తి ప్రతిష్టలనే. దాన్ని వాడిన పదం పూజించడం. వీరు కూడా ఆ ఇంటెన్షన్తోనే వచ్చారు పూజించడానికి. ఇది పట్టుకుని అదిగో తూర్పు దేశ జ్ఞానులు ఆరాధించారు ప్రభువుని. పశువులు పాకలో అర్పణలు అర్పించి కీర్తించారు, ఆరాధించారు అన్నాడు. అది ఆయన రాజుగా పుట్టాడు. కానీ ఆ రాజ్యానికి ఏ రాజుగా పుట్టాడు? ఆయన రాజ్యం ఈ లోక సంబంధమైన కాదని చెప్తున్న ప్రవచనాన్ని సగం అర్థం చేసుకున్నారు, సగం అర్థం చేసుకోలే. పుడతాడని తెలిసారు, పుట్టాడు. కానీ ఈ భౌతిక సంబంధించిన రాజ్యాన్ని స్థాపిస్తారని అనుకున్నారు. యూదులు కూడా అలాగే తప్పుడు అంచనాలు వేసుకున్నారు. మెస్సయ్య వస్తాడు కానీ ఇలా రాడని అనుకున్నారు. వస్తారని తెలుసు కానీ ఈయన కాదు మెస్సయ్య అనుకున్నారు యూదులు. అందుకని సిలువ మరణానికి అప్పగించారు. తెలిస్తే ఎందుకు అప్పగిస్తారండి? అప్పగించరు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని ఎప్పుడైతే రాజుగారు అడిగి చెప్తారో చూడండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడ్డారు, కంగారు పడ్డారు. ఎందుకంటే అమ్మో కొత్త రాజు వచ్చాడు, నన్ను ఎక్కడ ఓడిస్తాడో, ఎక్కడ నా రాజ్యాన్ని ఓడించి ఆయన స్వాధీనం చేసుకుంటాడని భౌతిక సంబంధించిన ఆలోచన చేశాడు హేరోదు. అందుకనే 2 సంవత్సరాలు పైబడిన లోపున వారందరినీ, మగపిల్లలందరినీ బెత్లెహేంలో తెచ్చి ఆపరేషన్ మొదలెట్టాడు. జ్ఞానుల్ని పంపించి మీరు తెలుసుకుని నాకు చెప్పమన్నారు. కానీ జ్ఞానులు దారి మధ్యలోనే దూత అటగించి వాళ్ళు దారి మళ్లించడం మీ అందరికీ తెలిసిన స్టోరీయే. దారి మళ్లించడం, అట్ ది సేమ్ టైం
హేరోదు వెంటనే ఆజ్ఞిస్తాడు, బేత్లెహేము వెళ్ళండి, 2 సంవత్సరాల పైన లోపల పిల్లలందరినీ మీరు సంహరించేయండి. అందుకనే రామాలో అంగలార్పు, మహారోదన, పిల్లలందరినీ నరికించేశాడు, చంపించేశాడు, పసి పిల్లల్ని చంపించాడు. వెంటనే యోసేపు మరి దగ్గరికి వచ్చి, ఇదిగో హేరోదు, మీరు బేత్లెహేము నుంచి మరలా మీరు ఐగుప్తుకి వెళ్ళండి నేను చెప్పే వరకు కూడా హేరోదు మనం ఎంత వరకు వారు ఐగుప్తులోనే ఉన్నారు. అద్భుతం. అది దేవుని ప్రణాళిక. ఆ? అంటే హేరోదు ఏం ఆలోచించేశాడు? భౌతిక సంపన్న రాజు వస్తాడో, రాజ్యాన్ని స్వాధీనం చేసుకుంటాడని ఆలోచించేశాడు. అందుకని పిల్లలందరినీ చంపేమన్నాడు. ఆయన ఈ దేనికి రాజుగా వస్తున్నాడో, ఆయన స్థాపించే రాజ్యం ఈ లోక సంబంధమైనది కాదని గ్రహించలేకపోయేది. ఆలోచించేయండి. సో ఇవన్నీ మర్చిపోయారు. క్రీస్తు పుట్టుకని పండగ చేసుకోండి. ఇంత చాలా ఉందని చెప్తున్నాను, టైం చూసుకుని చెప్తున్నాను ఈరోజు. ఎందుకంటే సమయం మళ్ళీ ఎక్కువైపోతుంది. నేను ఇలా మాట్లాడుతుంటే 2-3 అయిపోతుంది. క్రిస్మస్ ప్రస్తావన, క్రిస్మస్ చరిత్ర తెలుసుకున్నాం. సో 323 నుంచి మొదలైంది క్రిస్మస్ చేయడం. క్రీస్తు ఒక మనిషి, కాన్స్టాంట్ అనే చక్రవర్తి ఒక మనిషి ప్రతిపాదించింది మనం అనుసరించడం ఏంటి? రాజు ఇచ్చిన ఆజ్ఞని, రాజు ప్రతిమకి ఎప్పుడైతే బాకా, పిలంగోవి, సితార వాయిస్, ఆ సంగీతం వినపడుతుందో ప్రతి ఒక్కరూ లేచి రాజుకు నెబుకద్నెజరు విగ్రహానికే సాగిలు పడి మొక్కాలి. లేకపోతే రాజు వింటే శిక్షకి పాత్రులు అవుతారన్నప్పుడు అందరూ మోకరించి, సాష్టాంగపడి మోకరించి దేవుని ప్రతిమకి మొక్కారు. ఒక 3 మాత్రం నిలబడ్డారు. అలాగే బుద్ధి తెచ్చుకోండి, బుద్ధి తెచ్చుకోవాలి. విన్నా కూడా మనం లోకమంతా ఒక ఎత్తు అయితే 3 ఒక ఎత్తారు. అయ్యి బాబు, అందరూ మనం సాధారణంగా దేనికన్నా ముందుకెళ్ళినప్పుడు వెనక చూసుకుంటే ఏమన్నా వస్తున్నారని, ఎందుకని అలా రాకపోతే అమ్మ మన తప్పేమో అని. టీచర్ గారు అడిగినప్పుడు ఎంతమందికి ఆన్సర్ తెలుసు అన్నప్పుడు ముందు వెనక చూస్తాం. అంటే ఒక క్వశ్చన్ అడిగినప్పుడు చెప్పిన ఆన్సర్ తప్ప అని తెలియనప్పుడు అనుమానంతో వెనక చూస్తూ ఉంటాం. అమ్మ ఎవరైనా లేచారా, నేను బుక్ అయిపోతానేమో అని. వాళ్ళు అలా ఆలోచించేది. వినపడ్డాయి తంబుర, సితార, పిల్లనగ్రోవి, బాక, నాదం వినపడగానే అందరూ రాజు చిరంజీవి అవుగాకనని అందరూ మోకరించి తలలు దించుకుని రాజు ప్రతిమకు మొక్కేశారు. ఈరోజు క్రైస్తవ విశ్వాసాలు గుడ్డేది చేయలేకున్నట్టు మొక్కేస్తున్నారు చూసారా? క్రిస్మస్ని ఆచరించుకుని మనం పండగలు చేసుకున్నాం చూసారా? సేమ్ యాజ్. కానీ 3 మాత్రం విశ్వాసంలో నిలబడిపోయారు. శద్రకు, మేషకు, అబేద్నెగోలు. అద్భుతం అసలు. అందరూ రాజుగారికి మొక్కేశారు. అయ్యో మనం కూడా మొక్కితే పని అయిపోద్ది అనుకోలే, బలంగా నిలబడ్డారు. ఏం జరిగినా కానీ దేవుడిచ్చిన ఆజ్ఞ మేము మేరకూడదు. ధర్మశాస్త్రంలో ఆకాశం అందైనా కానీ, భూమి కింద అయినా కానీ, ఎక్కడైనా కానీ మీరు ఏ విగ్రహాన్ని మీరు దేన్ని పూజించకూడదు, మొక్కకూడదు, సాగిలు పడకూడదు అని చెప్పారు. కట్టుపట్టారు, దేవుని వాక్యానికి లోబడ్డారు. మొక్కలే, రాజునే లెక్క చేయలే. మేము ఆ జీవం గల దేవునే మేము మొక్కుతాం, కానీ ఈ రాతి ప్రతిమకి, రాజు విగ్రహాన్ని మేము మొక్కం. ఏం అయిపోయినా పర్లేదు అన్నారు అంతే. రాజుగారు కోపోద్రికుడు అయిపోయాడు. పెట్టమన్నా అగ్ని కన్నా, మంట కన్నా 7 అంతలు మంట పెట్టనన్నారు, అయినా తగ్గలేదారు. ఆనాటి విశ్వాసులకి మనకి ఎక్కడండి? మనమా? అందరూ ఫాలో అయిపోతున్నారు, అందరూ పండగ చేసేస్తున్నారని మనము చేసేసుకుంటున్నాం. ఇంటికి సునాలు ఏం చేస్తున్నాం? కొత్త బట్టలు కొనేసుకుంటున్నాం, పప్పలు వండేసుకుంటున్నాం చక్కగా. అంటే మనుషులు కల్పించిన దాన్ని మనం అనుసరిస్తాం. దేవుడు చెప్పలేదు ఎక్కడ. నేను వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రచురం చేయమన్నప్పుడు పుట్టినరోజు చేస్తున్నామంటే మీ ఆయన ముందుగానే చెప్పాడు సొలొమోను, మరణం జన్మ కన్నా మేలు. సో మనం ఏం చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి. ఓకే, లోకమంతా ఒక ఎత్తు అయి ఉండొచ్చు, ఏటో సంస్కృతంలో క్రీస్తవం ఒకటే విరుద్ధంగా క్రిస్మస్ చేయకూడదు అని చెప్తున్నాం మనం అనుకుంటున్నాం. చాలా ఉన్నారు సత్యాన్ని ఉన్నదన్నట్టు. మీరు యూట్యూబ్ ఛానల్ కూడా చూడండి, చాలామంది పాస్టర్లో సత్య వాక్యం తెలిసిన వారు ఖండిస్తున్నారు.
మొన్న కూడా పాస్టర్ గారు చక్కటి మెసేజ్ పెట్టారు, జఫన్య శాస్త్రి గారు అనమాట. ఎక్సలెంట్గా మాట్లాడారు ఆయన. క్రిస్మస్ పేరు చెప్పి మీరు వేసి డ్యాన్స్లో ఉప్పుగా ఖండించాడు ఆయన. ఆరాధన అయిపోయి మేము గ్రూప్లో పెడతాం చూడండి, ఆయన చక్కగా చెప్పాడు. ఎవరైనా మాట్లాడాల్సిందే, వాక్యం తెలిసినాడు, సత్యం ఉన్నదన్నట్టు చెప్పాల్సిందే. మనుషులు సంతోష పెట్టడానికి చెప్తే దేవుని దృష్టిలో దోషులుగా నిలబడాల్సింది మేమే. ముందు వాక్యం ఏం చెప్తుందే దాన్ని ప్రకటించాలి. అందుకని ప్రకటన గ్రంథంలో, ఈ జీవ గ్రంథంలో ఏదైనా కలిపిందే, ఈ గ్రంథంలో ఉన్న తెగులన్నీ చదవకండి. ఈ గ్రంథంలో ఉన్న ప్రవచన వాక్యములు విని ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చినదేమనగా, ఎవడైనాను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల కలిపారు కనుకనే ఈరోజు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు. ఈ క్రిస్మస్ పేరట చేసే విపరీతమైనటువంటి ఎంతలా అంటే, మరొక పాస్టర్ గారు సంవత్సరం అంతా అమ్ముడుపోయిన మందులు అంటండి, క్రిస్మస్ రోజునే అత్యధికమైనటువంటి మందు అమ్ముకున్నారంట ప్రపంచవ్యాప్తంగా. తెలుసండి? చూడండి, మామూలుగా తాగింది ఒక ఎత్తు, డిసెంబర్ 25 తాగింది 10 రెట్లు అంట. చూడండి, అంటే క్రిస్మస్ ముసుగులో నువ్వు ఏం చేస్తున్నావు? పాపానికి గురవ్వట్లేదా? అంటే పాపాన్ని దరికి చేరట్లేదా? అసలు దేవుడు సంతోషిస్తాడా? క్రిస్మస్లో అసలు ఆత్మతో సత్యంతో ఆరాధన జరుగుతా, ఓకే. క్రీస్తు పుట్టాడని సంతోషంతో ఆ శుభ వర్తమానాన్ని విని నువ్వు ఆనందిస్తూ ఆయన కొనియాడొచ్చు. ఆయన ఆత్మతో సత్యంతో ఎక్కడ నువ్వు కొలుస్తున్నావు? లోపల ఉన్నటువంటి డ్యాన్సులో స్కిట్లే కానీ వాక్యం చెప్తున్నారండి తక్కువ చెప్తున్నారు, కాదంటలే, కానీ బహు తక్కువ. దేనికి ప్రాధాన్యత ఇస్తున్నావు? యాక్టివిటీస్ మీద ఇస్తున్నావు కానీ దేని వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కానీ వచ్చే విశ్వాసులు కూడా డ్యాన్స్ చూద్దాము, నాటికలు చూద్దాము, పాటలు ఎలా పాడతారో చూద్దాం, అలాగే వస్తున్నారు. వాళ్ళు బాగా పాడతారంట, వీళ్ళు బాగా పాడతారంట, వీళ్ళు బాగా క్రిస్మస్ పాటలు డ్యాన్స్ చేస్తారంట, చూద్దాము అని వచ్చేవారు. కానీ దేవుని ఒక వాక్యము వినడానికి వచ్చే విశ్వాసులు 100% లేరండి. ఆరాధనకి టైంకి రండమ్మా అంటే క్రిస్మస్లో అర్ధరాత్రులు ఒప్పుకుంటున్నారా? ఎక్కడి నుంచి వచ్చేంత లోపు మీకు? ఆరాధనకి టైంకి రండమ్మా, ఒక్క పావుగంట అటు ఇట్లు అయితే మీరు అటు ఇటు కింద మీద పడిపోతారే. అర్ధరాత్రి వరకు తెల్లారేసిన చూస్తూ ఉంటారు ఏంటో అది. చూడండి, మనం దేనికి ప్రాధాన్యత ఇస్తున్నాం? సో ఆరంభంలోనే చెప్పాను, 323 నుంచి ప్రారంభమైంది క్రిస్మస్ చేయడం. ఒక మనిషి ప్రతిపాదించింది, దేవుడు కాదు, మనిషే. రాజుగా నెబుకద్నెజరు ప్రతిపాదించాడు, నా ప్రతికి మొక్కనని, మొక్కలే. కాన్స్టంటైన్ గారు కూడా మనిషే. ఓకే, ఆయన క్రీస్తుని అంగీకరించవచ్చు, స్వార్థంతో అంగీకరించవచ్చు. ఆనాటి పరిస్థితులు మనకు తెలియదు, కానీ చరిత్రలో ఆయన అంగీకరించాడు, ఆయన ప్రతిపాదించాడు. రోమన్ సూర్యుని ఎప్పుడైతే ఆరాధించారో ఆ రోజుని పండగ చేసుకుందామని క్రీస్తుకి ఆపాదించారు. దాన్ని 323 నుంచి రాను 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 క్రైస్తవంలోకి తీసుకొచ్చారు. ఈ క్రిస్మస్లోకి చాలా యాడ్ అయిపోయింది. క్రిస్మస్ ట్రీ యాడ్ అయింది, స్టార్ యాడ్ అయింది, క్రిస్మస్ తాత యాడ్ అయిపోయింది. అసలు ఈ ముగ్గురికి సంబంధం లేదా? కానీ చాలా స్టోరీస్ ఉన్నాయి ఈ క్రిస్మస్ చెట్టు రావడానికి. మార్టిన్ లూథర్ గారు రోమన్ క్యాథలిక్ చర్చ్ నుంచి చెప్పాను నేను స్టోరీ. బయటకు వచ్చి క్రీస్తుని ఆరాధించాలి, అదే క్రీస్తుని ఆయన మనకు ప్రాణం పెట్టింది, ఆయన నామంతోనే సంఘాలు ఏర్పరచుకోవాలి, తల్లి పిల్ల ఆరాధన నిషేధించాలి అంటే విగ్రహ ఆరాధన నుంచి బయటకు వచ్చాడు ఆయన. రోమన్ ఆసియన్ చర్చిలో కూడా ఇప్పటికీ విగ్రహాలు ఉంటాయి, మరియమ్మ జీసస్ విగ్రహాలు ఎత్తుకున్నట్టు. అంటే తల్లి పిల్ల ఆరాధన బహుదేవతారాధన చేసేవారు. ఈజిప్షియన్ గ్రీక్ వారు తల్లి పిల్ల ఆరాధన చేసేవారు. వారిని అనుసరించుకుంటూ రోమా గవర్నమెంట్ వారు ఏంటంటే మరియమ్మ గారిని, ప్రభుని, తల్లి పిల్ల ఆరాధనని ప్రోత్సహించారు. దాంట్లోంచి బయటకు వచ్చేసిన ఆయన మార్టిన్ లూథర్ గారు చాలా అద్భుతంగా ఆయన సంస్కరణ చేసుకుని ఇది తప్పు అని బయటకు వచ్చి
కొన్ని ప్రతిపాదన చేసి ఇది మీరు చేసే తప్పు, క్రీస్తుకు విరోధంగా నడుస్తున్నారు, దేవుడు మెచ్చే ఆరాధన ఇది కాదు, మనం విగ్రహారాధన చేస్తున్నామని బయటకు వచ్చి ఆ టైంలోనే మొట్టమొదటిగా క్రిస్మస్ ట్రీని కూడా తెచ్చింది వాళ్ళే. మొట్టమొదటి క్రిస్మస్ ట్రీ తెచ్చింది పెట్టుకుంది లోదర్ గారేనంట. చరిత్ర పుస్తకాలు నేను చదివి నేను ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేశాను. ఆయన అర్ధరాత్రి వీధిలో నడుచుకుంటూ వెళ్తుంటే ఆకాశం వైపు చూసినప్పుడు చెట్ల మధ్యలో చూస్తున్నప్పుడు ఆ వెలుగులో చెట్ల మధ్యలో వెలుగులు చూసి అబ్బా చాలా బాగుంది ఇది అని ఆ చెట్టుని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుని దానికి కొవ్వొత్తులు క్యాండిల్స్ అన్నీ వెలిగించుకుని సంతోషించి ఆయన కంపారిజన్ చేసుకున్నారంట. పచ్చని చెట్టుకి సాదృశ్యంగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సాదృశ్యంగా అనుకున్నాడంట. ఎందుకంటే దావీదు వేరు చిగురు, ఆయన ఆ పచ్చని చెట్టుకి సాదృశ్యంగా పెట్టుకున్నాడంట. సో ఆ లైటింగ్స్ ఆ క్యాండిల్స్ వెలిగించి పెట్టాడంట. అది ఏంటంటే చీకట్లో ఉన్నటువంటి మనల్ని తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించమంటే క్రీస్తుకి సాదృశ్యంగా ఆయన ఊహించుకుని పెట్టుకున్నాడంతే. మన వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఆయన ఒక మంచి ఉద్దేశంతో ఆయన ట్రీ పెట్టుకుంటే రాను దాన్ని పూజించడం మొక్కడం మొదలెట్టారండి 1605లో. తర్వాత 1800 సంవత్సరంలో 18వ శతాబ్దంలో అమెరికా దేశం వారు దాన్ని నిషేధించారంట. చరిత్ర పుస్తకాలు ఉన్నాయి, ఇన్ఫర్మేషన్ ఉంచండి గూగుల్లో. 18వ శతాబ్దంలో క్రిస్మస్ ట్రీని బహిష్కరించారంట అమెరికా దేశస్తులు. విగ్రహారాధన చేస్తున్నారు అందరూ. ఎందుకంటే ఆయన ఒక ఉద్దేశం తెచ్చితే అందరూ మొదలెట్టారంట. దాన్ని రద్దు చేశారు. చెట్లు ఎట్టిన వాళ్ళందరికీ జరిమానా కూడా వేశారంట అమెరికా ప్రభుత్వం. చూడండి. తర్వాత మీ అందరికి తెలిసిందే క్యూన్ విక్టోరియా రాణి గారు, పాతకాలం రాణి గారు. రాను రాణి గారు ఆ ట్రీని తన గృహంలో పెట్టుకుని చక్కగా డెకరేషన్ చేసుకునే టైంలో ఫోటోగ్రాఫర్ ఎవరో ఫోటో తీసి పేపర్లో వేసాడంట. చరిత్ర చెప్తుంది చూడండి. అంటే రాణి గారు అలా చేస్తుందంటే ఆటోమేటిక్గా ఇప్పుడు ఒక సెలబ్రిటీ ఉన్నాడండి, మీకు బాగా అర్థం అవ్వాలంటే ఇప్పుడు సినిమా యాక్టర్ ఉన్నాడు. మీ అందరికి నచ్చిన సినిమా యాక్టర్ ఎవరో ఒకరు ఉంటారు. ఈరోజు యువత ఏం చేస్తున్నారు, వాడు డిఫరెంట్ హెయిర్ స్టైల్ వేసుకుంటాడు. అందరూ ఏం చేస్తున్నారు, అలాగే చేసుకుంటారు. వాడు సినిమాలు చొక్కా వేసుకుంటాడు, టీ షర్ట్ వేసుకుంటాడు. అందరూ ఏం చేస్తారు అంటే దీని ద్వారా ఏమర్థం మీకు, ఫాలోవర్స్ ఫాలో చేస్తారు. ఏది చేస్తే ప్రాముఖ్యమైన వ్యక్తి గొప్ప వ్యక్తి ఏదైనా చేశాడంటే అందరూ అనుసరించేస్తారు. రాణి గారు చెట్టెట్టి డెకరేషన్ చేసి లైటింగ్ పెట్టుకుని ఫోటోకి ఫోజ్ ఎత్తే ఆ ఫోటో తీసుకొచ్చి పేపర్లు వేశారు. ఆ పత్రిక పేరు కూడా ఉంది, ఏదో నేను చదివాను పత్రిక పేరు. ఆ రోజుల్లో మొత్తం ప్రచురం అయిపోయింది. అదిగో రాణి గారు చేశారు, మేము చేస్తే ఏంటని. అదే నిషేధించినటువంటి అమెరికా, అదే జరిమానా ఇచ్చినటువంటి అమెరికా ప్రపంచవ్యాప్తంగా ఎక్కువగా క్రిస్మస్ ట్రీలు పెట్టుకుని ఆచరించేది ఫస్ట్ ప్లేస్లో ఉంది. ప్రపంచంలో ఎత్తైన క్రిస్మస్ ట్రీ కూడా అమెరికాలో ఉంది. చూడండి. అంటే సాతానుగాడు పిడితి అందరినీ మభ్య పెడుతున్నాడు, విశ్వాసంలో ఉన్నటువంటి వారిని చెదరగొడుతున్నాడు. అంటే దేవునికి విరోధమైన పనులన్నీ చేయడమే వాడి పని. వాడి పని ఏంటి, దేవుని విశ్వాసంలో ఉన్న వారిని ఇటు తిప్పడమే, అంతే. విశ్వాసంలో బలంగా ఉన్నవన్నీ మభ్య పెట్టడమే. చక్కగా క్రీస్తుని అంగీకరించిన వారందరూ చక్కగా నడుస్తున్నారు. ఆ నడిచే క్రమంలో క్రిస్మస్ని తీసుకొచ్చి ఎట్టాడు చూడండి అపవాదికుడు. దాంట్లో సరిపోక చెట్టు ఎట్టాడు, స్టార్ ఎట్టాడు, క్రిస్మస్ తాతను కూడా ఎట్టేసాడు. శాంటా క్లాస్, సెయింట్ నికోలస్ ఆయన పేరు. ఆయన పేరు సెయింట్ నికోలస్. నేను చెప్పినట్టు నన్ను చాలా సందర్భాలు. ఆయన ధనవంతుడి కుటుంబంలో పుట్టిన ఒక సాధారణమైన వ్యక్తి. ఇటలీ అనే మైరా అనే ప్రాంతంలో ఆయన నివసిస్తున్నవాడు. చిన్నతనంలో తల్లిదండ్రులు పోగొట్టుకున్నవాడు. కాకపోతే ధనికుడు, క్రీస్తు అంగీకరించిన వాడు. క్రీస్తు శకం 270లో పుట్టాడంట. క్రీస్తుని అంగీకరించి చక్కగా నడుస్తున్నటువంటి ఆయన్ని చాలా ఇబ్బంది పెట్టారంట ఆనాటి రోమన్ ఎంపైర్స్ కూడా. ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆయన అన్ని రహస్యంగా చేసేవాడు అంట. రహస్యంగా క్రీస్తుని ఆరాధించడం, రహస్యంగా క్రీస్తుని అంగీకరించిన వాళ్ళు శ్రమలు పడుతుంటే వాళ్ళకి సహాయం చేయడం, సహాయం కూడా సీక్రెట్గా చేసేవాడు అంట. హిస్టరీలో రాయబడింది ఆయన స్టోరీ. సెయింట్ నికోలస్ ఆయన పేరు, శాంటా క్లాస్గా పిలుచుకుంటాం మనం.
ఎవరైనా పేదవాళ్ళు ఉంటే క్రైస్తవులు వారికి వెళ్ళి సీక్రెట్గా డబ్బులు కొదువు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి డబ్బులు పెట్టి తెలియకుండా వచ్చేవాడంట ఆయన. ఆయన ఇష్టపడేవాడు కదంట. ఎందుకంటే బైబిల్లో ఏదన్నా రహస్యం అందే చేయమని చెప్పుంది, దాన్ని బలంగా అనుసరించేవాడంట, దాన్ని బలంగా నమ్మడంట. రహస్యమందున్న తండ్రి చూచున్న తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడని అది బలంగా నమ్మడంట సెయింట్ నికోలస్. అందుకనే రహస్యంగా ఇప్పుడు మన క్రిస్మస్ తాత యాసం వేసి అందరూ సీక్రెట్గా బహుమతులు పెట్టి వచ్చేయడం క్రిస్మస్ తాత అక్కడి నుంచి మొదలైంది. క్రిస్మస్ తాత సడన్ సర్ప్రైజ్ ఇస్తాడు, బహుమతులు సంచి చేసుకుని వస్తూ ఉంటాడు. అర్థమైంది మీకు? తెలియకుండానే బహుమతులు పడుకున్న చోట అర్ధరాత్రులు వెళ్ళి పెట్టి వచ్చేస్తాడు. ఇదంతా ఎక్కడదనుకుంటున్నారు? అక్కడ. ఆయన సీక్రెట్గానే చాలా సహాయం చేసేవాడండి. ఆయన తీసుకొచ్చి దీనికి కలిపేసుకున్నారు అంతే. శాంతా క్లాస్ క్రిస్మస్ తాతను చేశాడు. ఆ తాత ఇందులో లేడు, చెట్టు లేదు, స్టార్ అంతగానే లేదు. ఆ స్టార్ ఆయన దూత నడిపించింది. మనోళ్ళేమో ఇంటి మీద పెట్టేసుకున్నారు క్రైస్ట్. అంటే ప్రతి సంవత్సరం డిసెంబర్ వచ్చేటికి స్టార్ తగిలించేసిందే. అంటే ఆ వెలుగుని నీ కుటుంబంలో నింపుకోలేకపోతున్నాను. ఆ స్టార్ ఆగిపోద్ది కరెంట్ లేకపోతే. అవునా? బలుబు మాడిపోయినా ఎలగదు. నీ హృదయాలను వెలిగించుకో, నీ జీవితాలను వెలిగించుకో. అంతేగాని అవి వెలిగిస్తే కరెంట్ ఉన్నంతసేపే, నూనె ఉన్నంతసేపే వెలుగునిచ్చి ఆరిపోయింది. ఎన్నడనకు లేనటువంటి వీడియోని ఎడబాయని ప్రేమ ఆయన క్రీస్తు. మనం పాట చక్క పడుకుంటాం. నూనె ఉన్నంతసేపే వెలుగుతుంది అంట దీపం, కరెంట్ ఉన్నంతసేపే స్టార్లో లైట్ వెలుగుతుంది. కరెంట్ పోతే ఆరిపోతుంది. కానీ ఆరని నిత్యము వెలుగునిచ్చేవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయన నీ హృదయంలో నింపుకో. వెలుగు. మనం ఒకప్పుడు అంతకాల సంబంధించినటువంటి చీకట్లో ఉన్నాం. తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించాడు. గత కాలం అంతా అక్కడ మనం చీకటి బ్రతికాం, మగ్గిపోయాం చీకట్లో. కానీ తన ఆశ్చర్యకరమైన వెలుగులోకి మనల్ని నడిపించినవాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఏదో చేసేస్తున్నాం. సో దీని క్రిస్మస్ వెనకాల ఉన్నటువంటి భయంకరమైనటువంటి వ్యాపారాలు చూడండి. స్టార్లు అమ్ముకుంటున్నారు, చెట్లు అమ్ముకుంటున్నారు, క్రిస్మస్ టోపీలు అమ్ముకుంటున్నారు, డ్రెస్సులు అమ్ముకుంటున్నారు. అసలు దీనికి సంబంధించింది ఏమీ కాదే. ధర్మశాస్త్రం ప్రకారం పండుగలు ఆచరించారు, ఓకే రైట్. క్రీస్తు ద్వారా వచ్చినటువంటి క్రొత్త నిబంధనలో ఇవన్నీ ఉన్నాయంటే ఒక్కటి కనపడదు. సాక్షాత్తు దైవ కుమారుడే నేను మరలా వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రచురించండి, ప్రకటించండి అని చెప్పిన ఆయన మాట కూడా మీరు వినకుండా మనుష్యులు కల్పించిన పద్ధతుల్ని ఆచరించి నడుస్తున్నామే. ఇదే మాట ప్రభు మనం ఎప్పుడు చదువుకుంటాం మార్క్స్ వార్తలు. ఈ మనుషులు నన్ను పెదవులతో గనపరుస్తారు కానీ వారి హృదయములకు దూరంగా ఉన్నాయి. మార్క్స్ వార్త 7వ అధ్యాయంలో చక్కటి మాట ఉంటుంది. చూడండి 8వ వచనం చూడండి. వేషధారులైన మిమ్ముని గురించి యెషయా ప్రవచించింది సరైందే అన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రభువే, దైవ కుమారుడు మాట్లాడుతున్నాడు. యెషయా చెప్పింది నిజమే. వేషధారులు అంటే మీరు చూడండి. సేవకుడు కూడా ఈరోజు అరే క్రిస్మస్ చేస్తున్నాం, దేవుడు అంగీకరిస్తాడు ఈ ఆరాధన, చాలా ఘనంగా చేస్తున్నామంటే, అబ్బా క్రిస్మస్ చాలా బాగా జరిగిందంటే, నువ్వు భౌతికంగా ఫిజికల్గా అంటే ఈ లోకంలో చాలా బాగా చేయొచ్చు, కానీ దేవునికి ఆమోదయోగ్యం కాని ఆరాధన చేస్తే జీరో. దాని వంక కన్నెత్తి కూడా చూడవు. దేవునికి ఇష్టమైంది చేస్తామా లేదా ఆలోచించేయండి. అందుకనే వేషధారులను మిమ్మల్ని గురించి యెషయా ప్రవచించింది సరియే. మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి చూడండి, మీరు దేవుని ఆజ్ఞను విడిచిపెట్టి మనుష్యుల పారంపర్యాచారమును గైకొనుచున్నారు. దేవుని మాటను పక్కన పెట్టేశారు,
విడిచిపెట్టారు. అంటే ప్రభు నేను వచ్చేంత వరకు నా మరణాన్ని మీరు ప్రకటించండి మాటను పెడచెవులు పెట్టారు. చూడండి, మనుష్యుల పారంపర్యాచారములు గైకొనుచున్నారు మరియు ఆయన మీరు మీ పారంపర్యాచారములు గైకొనుటకు దేవుని ఆజ్ఞను బొత్తిగా నిరాకరించుదురు. దేవుడే చెప్పాడు, కానీ ఆయన ఆజ్ఞ మీరు బొత్తిగా నిరాకరించేశారు. దాన్ని పక్కకి తీసేశారంటే పక్కకి తీసి ఏం యాడ్ చేశారు? ప్రకటన గ్రంథంలో మనం చదువుకున్నాం ఇప్పుడే. ఏం యాడ్ చేశారు? క్రిస్మస్ అని యాడ్ చేశారు. అవునా? ఈ సంవత్సరంలో ఈ డిసెంబర్ అంతా కూడా విందు వినోదాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, ఎక్కడ లేనటువంటి విపరీతంతో ఉన్నాయి. అందుకనే ఈ గ్రంథమందు ఉన్న ప్రవచన వాక్యములను విను ప్రతి వానికి నేను సాక్ష్యం ఇచ్చింది ఏమనగా, ఎవడైనను వీటితో మరి ఏదైనాను కలిపిన ఎడల. ఇప్పుడు కలిపారా లేదా చెప్పాలి? కలిపారా లేదా? ఇప్పుడు చెప్పాను, క్రిస్మస్ ఎలా వచ్చింది చెప్పాను, ట్రీ గురించి చెప్పాను, స్టారో శాంతాక్లాజ్ గారి గురించి కూడా చెప్పాను, క్రిస్మస్ స్టార్ గురించి కూడా చెప్పాను. సో గ్రంథంలో ఉన్నాయా లేవా? లేవు, కనపడవు. మనం ఎంత చదివినా 27 పుస్తకాల్లో మనం ఎంత చదివినా కనపడవు. 4 సువార్తలోనూ కనపడవు, పౌలు గారి పత్రికల్లోనూ కనపడదు, ఆదిమ సంఘం ఒకవేళ ఆచరించిందంటే అది కనపడదు. ఎక్కడ కనీసం 1% కూడా కనపడదు. అసలు ఎక్కడా ప్రస్తావన లేని, ఎక్కడా లేదని మనం చేస్తున్నామంటే దీంట్లో మనం కలిపేసుకున్నామా లేదా? కలిపేసాము. ఇక్కడ క్రిస్మస్ చేయండి చేయకూడదు అది వాక్యం విన్న మీకే తెలియదు. నేను ఎవరిని గురించి తీర్పు తీర్చకూడదు. సో దేవుడు ఖచ్చితంగా ఆయన నియమించుకున్నటువంటి సేవకుడుగా నేను సత్యవాక్యాన్ని చెప్తున్నాను, లేఖనానుసారంగా వివరించాను ఇప్పటి వరకు. మీరు చేసుకుంటారా చేసుకోరా ఖచ్చితంగా ఇందులో లేనిది చేస్తే ఎలాంటి శిక్ష అనిపించాలో నేను చెప్పాను. చేయొద్దన్న పని చేయమన్నాడు, చేశారు. చేయకపోయినప్పుడు వారు దేవుని ఒకరితో గురయ్యారు. కానీ చెయ్యొద్దు అని చెప్పినప్పుడు మార్క్స్ వార్తలో ప్రభు అది చెప్పాడు. పారంపర్యాచారం ఏంటి? ఆచారంగా చేసేదాన్ని వద్దంటున్నా ఆయన. యెషయా ప్రవచించాడు, యథార్థమైన ఆరాధన ప్రభుకు చేయండి. సో కలుపుకున్నాము. ఆ క్రిస్మస్ ఆటలో మీరు పాలు పంపులు పంచుకున్నా దాని పర్యవసానం ఖచ్చితంగా ఉండొచ్చు. అది దేవునికి తెలియదు. ఎందుకంటే వాక్యం విన్నావు, నువ్వు గ్రహించవు. యేసుక్రీస్తు ప్రభు గురించి కదా జరుగుతున్న కార్యక్రమం అంటే ఈ క్వశ్చన్లు కూడా వస్తూ ఉంటాయండి. వ్యర్థమైన ఆరాధన చేసేవారు దాంట్లో పాలు పంపులు పంచుకున్నట్టే కదా. దేవునికి నచ్చని దాంట్లో నువ్వు కూడా నీ చేయేస్తున్నట్టే కదా. అక్కడ వాతావరణంలో నువ్వు కూడా పాలి భాగస్తులు అవుతుందని చూస్తాకెళ్ళానంటే చూడండి, ప్రతిదీ పట్టుకుంటాడు దేవుడు. ప్రతి చిన్న విషయం కూడా, ప్రతి చిన్నది కూడా చూస్తాడండి. ఏదో అనుకుంటారు మీరు, చిన్నది కూడా పాయింట్అవుట్ చేస్తారు ఖచ్చితంగా. మనం ఏదో అనుకుంటాం, ఎందుకంటే ఈ లోకంలో మనం చూసి చూడనట్టు వదిలేస్తాం. దేవుడు కానీ అలాగా గుర్తుపెట్టుకోవడం. ఆయన నోట్ నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆజ్ఞది, వాక్కు. ఆయన మాట మేరితే ఖచ్చితంగా దాని పర్యవసానాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంది. ఎందుకంటే ముందుగా ఈ చివరాఖరి మాటలను ఎందుకు చదివించానంటే గ్రంథంలో కలిపి ఎక్కడా లేని అన్నీ క్రైస్తవ విశ్వాసులకి జోడించి ఆ రంగు పులిమి దాంట్లో మనల్ని కలిపేసుకుంటున్నారో ఆలోచించేయండి. వాక్యం తెలిసిన వారు నిజంగా ఎక్కడికి వెళ్ళాలి? అందులో పాలి భాగస్తులు కూడా అవ్వరు. అసలు ఆ వేడుకలకి, డ్రామాలకి, ఆ స్కిట్లు చూడటానికి, ఆ అల్లతో కొన్ని ఆటపాటలు చూడటానికి వెళ్ళరండి. నిజంగా దేవుడికి ఇష్టం లేని దాంతో నేనేంటి పాలు పంపు పంచుకునేది అనే ఆలోచిస్తాడు నిజమైన తోటి విశ్వాసం. దేవుడికి ఇష్టం లేని పనులు మనం చేస్తామా? మనం అడుగు పెట్టగలమా? అసలు నిజంగా అల్లరితో కూడిన ఆటపాటలో దేవుడు అక్కడ ఉంటాడా? సమాధానకర్త కానీ అల్లరికే కర్త కాదే. అల్లరి జరిగే ఆ వాతావరణంలో దేవుడు ఎక్కడ ఉంటాడండి? ఉండడం. దేవుడు లేని చోట
నువ్వెందుకు? నీ విశ్వాసం చక్కగా ఉంది, అక్కడ దేవుడు లేడు. ఎందుకంటే భయంకరమైన అల్లరితో కూడిన ఆటపాటలు. ఈరోజు చాలామంది మేము క్రిస్మస్ ఎంత గ్రాండ్గా చేసామంటే, కానీ దేవుని దృష్టిలో అంత ఘనముగా జరిగిందంటే అది ఆత్మతో సత్యముతో జరిగిందే. దేవుడు యథార్థమైన ఆరాధనే కోరుకుంటున్నాడు. ఇలాంటి వింత వింత పోకడల్లో కలగలిగిన ఆరాధన ఎంత మాత్రం కూడా అంగీకరించడం గుర్తుపెట్టుకోండి. దేవుడు మెచ్చని ఆరాధనలకు నువ్వేందుకు కూర్చుంటే నువ్వు దాంట్లో కూడా నువ్వు పాలు భాగిస్తూ అవుతున్నావు. జ్ఞాపం చేసుకుని సంతోషంతో శుభవర్తమానాన్ని విన్నారు వారు కూడా గొర్రెల కాపు ఆనందంతో. లోకరక్షకుడు పుట్టాడు, సంతోషించు, తప్పులే. కానీ ఆచారంగా చేసుకుని ఒక కార్యక్రమం పెట్టుకుని, అదైనా ఒక మనుషుడు అంటే కాన్స్టాంటైన్ గారు చక్రవర్తి గారు ప్రతిపాదించింది నువ్వెలా చేస్తావు? నెబుకద్నెజరు ప్రతిపాదించిన ప్రస్తావన తిరస్కరించారు ముగ్గురు. అందరూ ఒక ఎత్తు అయితే ముగ్గురు ఒక ఎత్తు అయ్యారు. మరి నువ్వెందుకు మనుషులు కలిపిన పారంపర్యాచారాలను అట్టుకొచ్చి నువ్వు అలా సంవత్సరం జరుపుకుంటున్నావు, దాంట్లో అన్నీ జోడించుకుంటున్నావు? ఆలోచన చేయాలండి, నిలబడండి సత్యంలో. వాక్యం ఏం చెప్తుంది? అరే వాక్యానుసారంగా లేదే, దేవుడికి ఇష్టం లేని కార్యక్రమంలో నేను ఎలా పంచుకుంటాను, నేను ఎలా అటెండ్ అవుతాను? మీకు బాగా అర్థమవ్వాలంటే, నేను చదువుకునేటప్పుడు పుస్తకాల్లో అంటే మాకున్న జ్ఞానంతో అప్పుడు చదువుకునేవాడు పుస్తకం. సపోజ్ సైన్స్ చదువుకున్నాం, చదివేసుకున్నాం, ఎగ్జామ్ ప్రిపేర్ అయినప్పుడు తెలియని క్వశ్చన్ అడిగారు, అందులో మాకు తారసపడేది. అంటే అచ్చు తప్ప ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు. తెలియని క్వశ్చన్ అడిగినప్పుడు ఇదేంటి, ఫస్ట్ పేజీ నుంచి 100 పేజీలు చదివేసాం, 100 పేజీ పుస్తకంలో అంతా చదివేసాం, ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇందులో లేదు అని ఆలోచిస్తాం స్టూడెంట్స్గా. అయిపోయింది, ముగిస్తాం. జాగ్రత్తగా ఉన్న స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ. మనం ఒక పుస్తకాన్ని ప్రిపేర్ అయ్యి దానికి సంబంధించిన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఇందులో లేని క్వశ్చన్ ఇచ్చారు, నువ్వు ఎలా ఆన్సర్ చేస్తావు? అప్పుడు మనం ఏమనుకుంటాం మన వాడుక భాషలో, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి, మాకు కాదండి, మాకు అసలు ఇవ్వలేదండి, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి, మాకు తెలియదండి అంటాం. అవునా లేదా స్టూడెంట్స్? ఇది అవుట్ ఆఫ్ సిలబస్ అండి, టెక్స్ట్ బుక్లో లేదు ఇచ్చేసారండి క్వశ్చన్. మనం ఎలా కంగారు పడతామో, క్రిస్మస్ పండుగ కూడా లేదు ఇందులో, దానితో కంపారిజన్ ఖచ్చితంగా. ఇందులో లేనిది ఒకరైనా చెప్పాలంటే అవుట్ ఆఫ్ సిలబస్, అదంతనా? లేదు, ఈ సిలబస్లో లేదు, దేవుడు ఇచ్చిన సిలబస్లో లేదు. దేవుడు ఒక సిలబస్ ఇచ్చాడు, అందులో లేదు. ఇది లేదు నువ్వు చేస్తంటే అంటే నీ సొంత జవాబు రాసుకుంటున్నావు నువ్వు. ఆలోచించేయండి. పూర్వం కూడా చదువుకునేటప్పుడు ఇలాగే ఎదురయ్యి మాకు, ఇది ఇంత చదువు ఇది ఎప్పుడు కనపడలేదు క్వశ్చన్, దీనికి ఆన్సర్ లేదు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చేసేట అంటూ ఉండేవాడు చిన్నప్పుడు. మా ఇంజనీరింగ్లో కూడా మేము అనుకునేవాడు, ఇది అవుట్ ఆఫ్ సిలబస్, అసలు మాది కాదు, అసలు తప్పిచ్చేసారు క్వశ్చన్ పేపర్ అండి. లేని చేసుకుంటామంటే చూడండి, సాతానుడు ఖచ్చితంగా విశ్వాసంలో బలమైన క్రైస్తవులందరినీ ఒక తప్పుడు మార్గంలోకి నడిపిస్తున్నాడు. అలాంటి భయంకరమైన వాతావరణంలోకి విశ్వాసంతో బలంగా ఉన్న వారు కూడా వెళ్ళి పాలు పప్పులు పంచుకుంటారంటే మీ విశ్వాసాన్ని చెదరగొట్టడానికి మాత్రమే. ఆలోచించి ఖచ్చితంగా తీర్పు దిన రోజున అడుగుతాడు, ఖచ్చితంగా దీన్ని పట్టుకుంటాడు దేవుడు. ఖచ్చితంగా దీన్ని నడిపించిన సేవకులు కూడా ముందు వరుసల నుంచి పెడతాడు. మీకు 5 దెబ్బలు అయితే నడిపించిన మాకు 10 దెబ్బలు ఉంటాయేమో ఖచ్చితంగా. ఖచ్చితంగా బోధకులైన మీరు మరీ కఠినమైన తీర్పు పొందుతారంట. రెడీ అయిపోవాలి బోధకులు మేము, ఎందుకంటే లేనిది చెప్పి ప్రకటించి చేస్తాం. చూసారా, మేమంతా క్రీస్తు కోసమే చేస్తామన్నారు. ఆయన చెప్తే చెయ్యి, చెప్పకపోతే ఎక్కడైతే బైబిల్ మాట్లాడుతుందో అక్కడ మాట్లాడు, ఎక్కడైతే వాక్యం మాట్లాడుతుందో అక్కడ మాట్లాడు, ఎక్కడైతే మాట్లాడలేదో అక్కడ సైలెంట్గా ఉండు. నీకు తెలియదా నువ్వేమో ప్రకటించడానికి? నేను వచ్చే వరకు నా మరణాన్ని ప్రకటించమంటే నువ్వేంటి కొత్తగా ప్రకటిస్తున్నావు అడగడా? అడుగుతాడు లేదా? ఖచ్చితంగా అడుగుతాడు. బైబిల్ ఎక్కడ మాట్లాడిందో అక్కడ గట్టిగా మాట్లాడు, ఎక్కడ సైలెంట్గా ఉందో, ఎక్కడ ప్రస్తావించలేదో నువ్వు మాట్లాడుకో, నువ్వు నిశ్శబ్దంగా ఉండు. నీకు తెలీదా
ఖచ్చితంగా ఉంది. లేదంటే లేఖనాలను పరిశీలన చేయి. రైట్. ఈ నెల అంతా మనం మాట్లాడుకున్నాం క్రిస్మస్ గురించి, ఇంకా అనేక విషయాలు, చాలా విషయాలు ఉన్నాయి. సో ఆలోచన చేయండి. ఎందుకంటే లోకం అంతా ఒక వైపు తిరిగిపోయింది క్రిస్మస్ పేరట. దాదాపు చాలామంది తిరిగిపోయారు, సంబరాల్లో ఆటం మునిగి తేలుతున్నారు. కానీ విశ్వాసంలో బలంగా వారు, శత్రుకు మేషకులు అబద్ధకులు లాంటి వారు అలాగే నిలబడ్డారు. ఇది తప్పు, దేవుడు చెప్పలేదు. దేవుడు పుట్టడం ఏంటి, క్రీస్తు పుట్టడం ఏంటి, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదే. ఆయన ఏనాడో ఉన్నాడే, కొత్తగా పుట్టడం ఏంటి? కానీ ఈ లోకంలోకి ఆయన రావాల్సిన సమయంలోనే ఆయన వచ్చాడు దైవ కుమారుడిగా. మానవులందరూ భూమి మీద ఎలా ప్రవేశిస్తున్నారో అలా ప్రవేశించాల్సిందే. పాపాన్ని జయించడానికి ఆయన భూలోనికి రావాల్సిందే. అందుకని లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల వచ్చింది, లోకంలోకి అడుగుపెట్టింది మన నిమిత్తం. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు, ఎవ్వరి వల్ల కాదు. అందు నిమిత్తమే వచ్చాడు ఈ లోకానికి. దానికి సంతోషించు. నీకోసం ఆయన మరణించాడు. ఆయన మరణాన్ని జ్ఞాపకం చేసుకో. ఎప్పటి వరకు? ఆయన వచ్చేంత వరకు నువ్వు ఆయన మరణాన్ని ప్రకటించు. ఇదిగో నా కోసం వచ్చాడు నా ప్రభు, నా రాజు, నా కోసం వచ్చాడు, నా పాపాల కోసం వచ్చాడు, నా కోసం మరణించాడు అని గర్వంగా చెప్పుకో. మరలా వస్తున్నాడు, ఆయన నన్ను తీసుకుని వెళ్ళిపోతాడో దానికి గొప్పగా చెప్పుకో. అంతేగాని పుట్టాడని కేకులు కోసుకుని సంబరాలు చేసుకుని దానికి సంతోషించడం కన్నా ఆయన మరలా వస్తున్నాడని భయపడుతూ జీవించు. అవునా? ఆయన పుట్టాడని 10 సంవత్సరాలు సంబరాలు చేసుకోవడం కన్నా ఆయన మరలా వస్తున్నాడో, మామూలుగా రావట్లేదు, మహా ఉగ్రుడై వస్తున్నాడో, ప్రతి నేత్రము ఆయన చూస్తుంది. రొమ్ము పుట్టుకునే సమయం ఒకటి ఉంది. నెలకు ఉండి ఆ రాకడ కొరకు కనిపెట్టుకుంటూ ఉండు ఆయన వచ్చేంత వరకు. అది ప్రభు మెచ్చుతాడు. దానికి అబ్బా నా కోసం ఎదురు చూస్తున్నాడే. వధువు వరుడి కోసం ఎదురు చూస్తుందంట. అలాగా ఆతృతతో ఎప్పుడు వస్తాడో, నా నాథ నా ప్రభు ఎప్పుడు వస్తాడో నన్ను తీసుకువెళ్తాకే. వధువు వరుడి కోసం వేచి చూసే సందర్భం. అలాగే ఉండాలి సంఘం కూడా. అలా ఎదురు చూడాలి. అంతేగాని నువ్వు ఏదేదో కొత్త ఎవరెవరో మనుషులు కనిపెట్టి తీసుకొచ్చి నువ్వు ఆపాదించుకుని దాంట్లో మునిగిపోయి సంబరాలు చేసుకుంటే నిజంగా సంబరాల్లో ప్రభు రానే వచ్చాడు అనుకోండి. మోషే కూడా దిగొచ్చాడు, దేవుడికి ఆజ్ఞ పలకల్ని దిగొచ్చి చూసేటప్పటికి ఎలా ఉంది వాతావరణం? భయంకరంగా ఉంది. పోత కోసం దూడక విగ్రహానికి చేసేసుకుని విందు వినోదాలు తాగి తనాలు అవుతున్నారు కింద. ఎవరు? ప్రజలు. మోసే చూశాడు, 2 చేతుల రాజపలకలో పట్టరాని కోపంతో 2 పగలగొట్టేశాడు కోపంలో. కోపోద్రికరైపోయాడు, ఆగలేకపోయారు, వెయిట్ చేయలేకపోయారు. మమ్మల్ని నడిపించడానికి వచ్చిన మోసే ఏమైనా మాకు తెలియదు, ఏమైపోయాడో. మా కోసం మమ్మల్ని నడిపించడానికి ఒక దేవుని చేసుకుందాం అనేసరికి తెచ్చేశారు బంగారం అంతా, ఎవరు చేపుకులు అన్నీ మొత్తం నగలు గెలవ తీశారు, ఒక పోత వేశారు, దూడ విగ్రహం వచ్చింది, నించో పెట్టేశారు. అంతే. మమ్మల్ని నడిపించే దేవుడు ఇదే అన్నారంతే. ఒక్కేశారు. విందు వినోదాలు, అలలతో ఆటపాటలు, డ్యాన్సులు, గేమ్స్లో, తినడానికి తాగడానికి ఆవుటకు లేచారంట. అలాగే ఉంది క్రిస్మస్లో ఉన్నటువంటి వాతావరణం. దేవుడు మెచ్చలే. దేవుడు మెచ్చటారు ఖచ్చితంగా. ఆలోచించేయండి. ఆనాటి సందర్భానికి ఈనాటి క్రిస్మస్ తయారు చేసే సందర్భానికి ఏం మాత్రమో చక్కగా కుదురుతుంది కంపారిజన్. ఆ వాతావరణం ఎలాగంతో ఈరోజు వాతావరణం కూడా అలాగే ఉంది. క్రిస్మస్ పేరు చెప్పిన మీరు ప్రార్థన పెట్టుకున్నా ఏం చేస్తున్నారు? ఆరాధన. దేవుడు మెచ్చి ఆరాధన చేసుకోండి, ప్రభు దానికి సంతోషిస్తాడు. లేఖనాలను పరిశోధన చేయండి. ఎందుకంటే ఎవరైతే కలుపుతారో నాకు తెలిసి కాన్స్టంటైన్ గారు వాళ్ళ మీద ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే ఆయనే కలిపింది బహుశా, అంతేనా? మరి ఆయన ప్రతిపాదించిందే. దానికి అందరూ కూడా ఆమోదయోగ్యం తెలిపిన వారందరికీ ఉంటుంది పనిష్మెంట్. 318 మంది వెళ్ళారంట ప్రపంచవ్యాప్తంగా ఆ సమావేశానికి. వారందరూ ఓకే చేశారు రాజుగారి ప్రతిపాదన. మరి వారందరూ చుట్టుపోదండి
అందుకని జీవగ్రంథమందు వ్రాయబడిన తెగులు దేవుడు వారి మీదకే ఖచ్చితంగా తీసుకొస్తాడు. ఆలస్యం చేయకుండానే వస్తుంది. చూడండి, మనం ఎదురు చూడాలి ఆయన కోసం, అంతే. సో ఇంకా చాలా విషయాలు మనం దేవుని చిత్తమైతే వచ్చే ప్రభుత్వంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం. శ్రద్ధ వారి మీద కూడా వందనాలు.